మీరు వ్యాపారులా? చిన్న వ్యాపారమైనా, అది పెద్ద వ్యాపారమైనా, మీరు గనుక వ్యాపారులైతే ఈ ఇంటర్వ్యూ మీకోసమే. మీరు నిద్రపోతున్నా, మీరు ఇంకే పనిలో ఉన్నా సరే, ఆటోమేటిక్‌గా సేల్స్ జరిగిపోయే ఒక మంత్రం ఈరోజు నేను మీకు ఉపదేశించబోతున్నాను. ఒక మంత్రదండం లాంటి టూల్‌ని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. సో, వెల్కమ్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. సో, మన వ్యాపారులందరికీ ఒక అలవాటు. పొద్దున లేవగానే గుడ్ మార్నింగ్ మెసేజ్‌ల దగ్గర నుంచి, వాళ్ళకి రిమైండర్ మెసేజ్‌ల దగ్గర నుంచి, సేల్స్ మెసేజ్‌లు, సేల్స్‌కి సంబంధించినవి చూసుకోవడం. పొద్దంతా ఇదే చాకిరీ మనకు. కస్టమర్ రిలేషన్స్ ఎట్లా చేయాలి, వాళ్ళతో మాట్లాడడం, పేమెంట్ రిమైండర్‌లు చేసుకోవడం. ఇట్లా మన శక్తియుక్తులన్నీ దీనికే కేటాయించేస్తారు బిజినెస్ మ్యాన్‌లు. ఇక మరి బిజినెస్ చేసేదెప్పుడు? స్మార్ట్ బిజినెస్ చేసేదెప్పుడు? మన కాంపిటీటర్లు అంటే బిజినెస్ కాంపిటీటర్లేమో వాళ్ళు చాలా స్మార్ట్ టెక్నాలజీస్ టూల్స్‌తో వాళ్ళెక్కడికో దూసుకుపోతుంటే, మీరు మాత్రం వెనకబడిపోతున్నారు. ఈ టూల్ లేకపోవడం వల్ల. యెస్. ఈ ఇంటర్వ్యూ పూర్తయ్యే లోపే మీకు అర్థమైపోతుంది. ఈ టూల్ లేకపోవడం వల్ల ఈ రోజు వరకు మీరెంత నష్టపోయారో, ఎంత కష్టపడుతున్నారో. మరి ఇంటర్వ్యూ పూర్తయ్యే లోపే మీరు ఫోన్ చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంటర్వ్యూ పూర్తయ్యేలోపు ఫోన్ చేసే వాళ్ళకి కూడా ఒక మంచి ఆఫర్ ఉంది ఈ టూల్‌కి సంబంధించి. సో, ఈ టూల్ ఏంటి? ఎవరు తీసుకొచ్చారంటే, మనకి తెలుగునాట డిజిటల్ మార్కెటింగ్ రంగంలో టాప్ 3లో ఒకడు డిజిటల్ చందు. మరి డిజిటల్ చందు అనే పేరు మీకు బాగా సుపరిచితం. మరి ఆయన తీసుకొచ్చిన టూలే ఈ ఆటోమేషన్ టూల్. ఒక అద్భుతమైన లెవెల్ అప్ టూల్ అంటారు దీన్ని ఆటోమేషన్‌లో. మీ కంపెనీ వ్యవహారాలన్నిటిని కూడా చేయడమే ఆయన లక్ష్యం. గత 10 ఏళ్లుగా ఆయన డిజిటల్ సామ్రాజ్యంలో కింగ్‌లా ఉన్నాడు. మరి ఆయన అనుభవాన్నంతా రంగరించి క్రియేట్ చేసిన ఈ టూల్ నిజంగా మనకు ఉపయోగపడుతుందా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో చందు గారు. యాహ్! హాయ్. హాయ్ సార్. డిజిటల్ చందు అనాలేమో మిమ్మల్ని. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ రంగాన్ని శాసిస్తున్న అతి కొద్ది మందిలో మీరొకరు. సో, ఐ యామ్ సో హ్యాపీ అండ్ గ్లాడ్. థాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. థాంక్ యూ సో మచ్ ఫర్ ఫస్ట్ గివింగ్ ది అయ్యయ్యో! ఆపర్చునిటీ. అలా ఏం ఓకే. లేదు. సో, మీరు చాలా చాలా పెద్ద పెద్ద పీపుల్‌ని కూడా ఇంటర్వ్యూ అయితే చేశారు. యెస్ సో, సార్. అందులో నాకొక ఓకే. ఒక పర్టిక్యులర్ మీరు ఎక్స్‌పీరియన్స్ పెద్దవాళ్ళు కాకపోవడం ఏంటి, మీరు మీ సామ్రాజ్యంలో యూ ఆర్ ద బెస్ట్. సో, అందుకే ఇవాళ మిమ్మల్ని స్టూడియోకి ఆహ్వానించాము. ఎందుకంటే ఈవెన్ నేను ఒక బిజినెస్ రన్ చేస్తున్నాను. మా ఛానల్ బిజినెస్ రన్ చేస్తున్నాను. అసలు మీ టూల్ గురించి తెలవగానే నేనే ఎక్సైట్ అయిపోయా అసలు. అరే! ఎంత బావుంది ఈ టూలు. ఈ సిస్టమ్ ఏదో సిస్టమ్ ఉందో మీరు చెప్తున్న ఆటోమేషన్ సిస్టమ్ అనేది, అరే! ఇది మనకు గూడా ఉంటే ఎంత బావుండు. ఒకసారి పిలుద్దాం చందు గారిని అని అట్లా ఇన్వైట్ చేయడం మిమ్మల్ని. సో, థ్యాంక్ యూ. ఎందుకంటే నిజంగా ఈ ఆటోమేషన్ టూల్ నేనొక స్టార్టింగ్‌లోనే ఒక లైన్ జెప్పా. మీరు నిద్రపోతున్నా గూడా డబ్బులు సంపాదించొచ్చు ఈ సిస్టమ్, ఈ టూల్ ఉంటే అని. నిజమేనా? అలా జరుగుతుందా? దట్స్ 100% ట్రూ సార్. ఓకే. సూపర్. ఆన్ దట్ దేర్ సూపర్. ఈస్ నో డౌట్. ఓకే. ఓకే. సో, ఎందుకు అంటే ఇప్పుడు ఒక బిజినెస్ అన్నాక ఆ బిజినెస్‌లో ఫస్ట్ మనం ఆలోచించేది ఒక ఆఫీసో, స్టోరో, ఓకే, షాపో. దాని తర్వాత ఆలోచించేది ఓకే. మనం ఏంటంటే ఎంప్లాయీస్‌ని హైర్ చేసుకుందాం. అవును. ఎంప్లాయీస్ ఎన్ని గంటలు పని చేస్తారు? 9 8 గంటలు గంటలు, 9 గంటలు. పని చేస్తారు. తిట్టంగా 9 గంటలు చేస్తారు. చేస్తారు. ఆ 9 గంటల్లో కూడా లంచ్ బ్రేక్స్ ఉంటాయి. లంచు, టీ, స్నాక్స్, సిగరెట్టు ఎన్ని బ్రేక్స్. అన్ని బ్రేక్స్ ఉన్నాయి. అవును. ఇప్పుడు మనకి 24 గంటలుంది. కస్టమర్ మీ బిజినెస్‌కి ఓకేనా 9 గంటల్లోనే ఎంక్వైరీ చేయాలని ఏమన్నా ఉందా? లేదుగా 24 అవర్స్ ట్రై చేస్తాడు. ఎప్పుడైనా చేయొచ్చు. కరెక్ట్. ఆన్‌లైన్‌లో మనం ఇప్పుడు ప్రపంచంలో ఎప్పుడైనా చేయొచ్చు. మరి ఆ యెస్. టైంలో మీ ఎంప్లాయీ అవైలబుల్ లేకపోతే ఎవరు వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలి? కరెక్ట్. మరి ఆ టైంలో ఎవరో ఒకరు పని చేయడానికైతే ఉండాలి కదా! ఉండాలిగా. కరెక్ట్. అక్కడే మనకేంటంటే ఈ ఆటోమేషన్ టూల్స్ అనేదైతే హెల్ప్ అయితే అవుతుంది. సూపర్బ్. అబ్బా! సింపుల్ థింగ్. అలా ఈ ఆటోమేషన్ టూల్ అనేది ఒక రకంగా ఒక 10 ఎంప్లాయీస్‌ని సమానం 100%. కదా! దేర్ ఈస్ నో డౌట్. ఆ! సో, ఇప్పుడు మనమేంటంటే ఒక పర్టిక్యులర్ పర్సన్‌ని హైర్ చేసుకున్నప్పుడు, ఆ ఓకే. పర్సన్ ఏంటి వర్క్ చేసే టైంలో ఏదైతే టైం అనేది కేటాయించుకుంటాడో, అది ఒక 10 అవర్స్ అవుతుందనుకో. ఒక రోజంతా పని చేశాడు. రైట్. ఆటోమేషన్ టూల్‌ని యుటిలైజ్ చేయడం వల్ల ఏదైతే ఆ పనుందో అది ఒక 10 నిమిషాల్లో కంప్లీట్ అయిపోవచ్చు. సీరియస్‌గా. అంటే ఇప్పుడు చాలామందుంటారు. మాకు అకౌంటెంట్ ఉన్నాడు, నాకు ఆ పర్సన్ ఉన్నాడు, ఈ పర్సన్ ఉన్నాడు. ఇంకా ఈ టూల్స్ ఎందుకండి? బోలెడు మంది పనిచేస్తున్నారు నా దగ్గర అంటారనుకోండి. అలాంటి వాళ్ళకేం చెప్తారు? స్పీడ్ ఈజ్ ఇంపార్టెంట్. రైట్.
ఓకే. మనిషి అన్న తర్వాత పని చేస్తాడు. ఓకేనా? సో, కానీ ఏంటంటే స్పీడ్‌గా పని చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, నేను పని చేస్తానే ఉంటానంటే అందరూ పని చేస్తారు. ఓకే. సో, ఇప్పుడు మనకి ప్రీవియస్‌గా కూడా ఓకే. నాకు లెక్కలొచ్చు అంటే నేను నోటితోనే లెక్కించుకుంటానంటే సో, కుదరదు కదా! నాకేంటంటే స్పీడ్ కావాలక్కడ. సో, నేను ఫాస్ట్‌గా కాలిక్యులేషన్ కంప్లీట్ చేయాలన్నప్పుడే కాలిక్యులేటర్ వచ్చింది. సో, స్పీడ్ అవుతాను. సేమ్ అలానే ఏంటంటే బిజినెస్‌లో ఇవి వాడడం ఏంటంటే జనాలకి తెలియకపోవడం వల్ల ఇంకా హ్యూమన్స్ పైన డిపెండెంట్ అయితే అయ్యున్నాం. ఓకే. సో, అలానేసి డిపెండెంట్ అవ్వద్దు అనైతే చెప్పలా. ఓకే. ఏవైతే రిపీటెడ్‌గా చేయాల్సిన కొన్ని టాస్కులున్నాయో బిజినెస్‌లో కొన్నుంటాయి. అది మనిషే చేయాల్సిన అవసరం ఏం లే. ఆ ప్లేస్‌లో ఎవరు జేసినా పర్లేదు. కస్టమర్స్‌కేంటంటే రైట్ టైంలో రైట్ ఇన్ఫర్మేషన్ వెళ్తుందా లేదా అనేది ఇంపార్టెంట్. సో, ఒక పర్టిక్యులర్ బిజినెస్ దాంట్లో నైట్ 10 పీఎంకి ఒక కస్టమర్ ఎంక్వైరీ చేశాడనుకోండి. మనమేంటంటే నెక్స్ట్ రోజు 10 పీఎంకి వచ్చేసేందంటే ఆ లీడ్ వచ్చింది, ఆ ఎంక్వైరీ వచ్చింది అని చూసుకుంటే ఆల్మోస్ట్ 12 అవర్స్ ఆఫ్ డిలే ఉంది బిజినెస్‌లో. అయిపాయే కస్టమర్ ఔట్. అవుట్. ఓకేనా? తనకేంటంటే నైట్ ఏదో మీలాంటి యూట్యూబ్‌లో వీడియో అంతే. చూస్తా ఉంటాడు. అవును. బాగా ఎక్సైట్ ఓకేనా? అయిపోతాడా? మోటివేషన్ అయిపోయేసి నేను ఇది చేయాలి, అది చేయాలి అనేసి ఏందంటే వెతుకుతూ ఉంటే మీది కనిపించింది. కరెక్ట్. ఓకేనా? ఆ ప్రోడక్ట్ కనిపించింది. ఎంక్వైరీ చేసినాడు. మీరేంటంటే ఆ టైంలో రెస్పాన్స్ ఇవ్వాల. ఓకేనా? అవును. యూజర్ రెస్పాన్స్ అనేది ఏందంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే. అది అప్పుడే జీరో అయిపోవడం వల్ల ఒక 5 మినిట్స్‌లో అతనికి ఆన్సర్ చేయకపోతే ఏమవుద్ది? ఆబ్వియస్‌గా తనకుండే ఇంట్రెస్ట్ అనేది ఏందంటే లూజ్ అయిపోతాడు. ఖతం. సో, ఆ లూజ్ అయిపోయాడనుకోండి, దెన్ మీరు ఎంత ట్రై చేసినా కూడా ఏంటంటే అది సేల్‌గా అయితే మారదు. కరెక్ట్. దట్ ఈస్ వేర్ వి నీడ్ టు డూ ది ఆటోమేషన్స్. ఓహ్! సూపర్. సో, మీరన్నట్టుగా రిపీటెడ్ టాస్క్స్‌ని గూడా మ్యాన్ పవరో లేదంటే ఓనర్ చిన్న చిన్న బిజినెస్ ఓనరే చేసుకుంటూ కూర్చోవాల్సొస్తది. యెస్. సో, ఈ యొక్క మీరు చెప్తున్న ఈ ఆటోమేషన్ లెవెల్ అప్ టూల్ ఇది ఎట్లా పరిష్కరిస్తది సమస్యని? సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏందంటే ఒక బిజినెస్‌ని ఆఫ్‌లైన్ నుంచి ఆన్‌లైన్‌కి ఏంటంటే 100% తీసుకురావాలి. అది మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాం. ఎందుకు అంటే ఆఫ్‌లైన్‌లో ఒక బిజినెస్ ఉంది అంటే దాని చుట్టుపక్కల ఒక 10,000 మంది ఉండొచ్చు. ఆ 10,000 మందిలో మీకు కావాల్సిన కస్టమర్స్ ఏందంటే 1000 మంది ఉండొచ్చు. అవును. ఆ 1000 మందిలో కూడా ఆ రోజుకి మీ బిజినెస్ రిలేటెడ్ ప్రోడక్ట్ కావాల్సింది 100 మందికి ఉండొచ్చు. ఆ 100 మందిలో కూడా ఏంటంటే మీ దగ్గరకు వచ్చేది 10 మంది అవ్వచ్చు. కరెక్ట్. మరి 10 మందితో మనం బిజినెస్‌లు చేయగలుగుతామా? చేయలేం. చేయలేం. ఆన్‌లైన్‌కి బిజినెస్ రావాలి. మరి ఆన్‌లైన్‌కి రావాలి అనుకున్నప్పుడు చాలా పీపుల్ ఇన్‌స్టాగ్రామ్ ఒక్కటే అనుకుంటాం. అవును. ఓకేనా? సో, ప్రతి ఒక్క చిన్నపాటి నుంచి పెద్ద బిజినెస్ వరకి కావాల్సింది ఏంటంటే వెబ్‌సైట్, కరెక్ట్. ఒక సేల్స్ పేజ్, ఒక ఫనల్, అవును. ఒక ల్యాండింగ్ పేజ్ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక బిజినెస్‌కి కావాలి. అవును. సో, ఇవి కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు క్రియేట్ చేపించుకోవడానికి డెవలపర్‌కి మినిమమ్ ఒక రూ. 50,000 ఖర్చు పెట్టాల్సొస్తది. ఈజీగా పెట్టాలి. అవును. ఇప్పుడు ఈ రూ. 50,000 ఖర్చు పెట్టేదాన్ని జస్ట్ ఏంటంటే 500తో కంప్లీట్ అయిపోతే ఎలా ఉంటదంటారు? దేవుడా! 2 సున్నాలు ఎగరగొట్టేస్తున్నారు మీరు. ఆ! ఆ! సో, ఆ 100% మీరు ఏ డెవలపర్‌నైనా చెక్ చేయండి. ఓకే. మేము చేయిస్తుంటాం గదా! 50,000 లేకుండా ఇది ఏ వెబ్‌సైట్ కంప్లీట్ అవ్వదు. అవ్వదు. సో, ఇప్పుడేంటంటే ఈ ఆటోమేషన్ ఆఫ్ ది టూల్‌ని మనం యుటిలైజ్ అయితే చేసుకొని హ్మ్. ఓకే. సో, సింపుల్ ఆఫ్ ది ప్రాంప్ట్‌తో రైట్. ఓకేనా? మీకు చాట్ జీపీటీ ఐడియా ఉందనుకుంటా. అవునవునవును. సో, ఓహ్! ముందు ఇప్పుడు మీ టూల్‌లో ప్రాంప్ట్స్ కూడా ఉంటాయా? యెస్. ఓహ్! ఓకే. సూపర్. సో, ఇప్పుడు ముందు మనం ఏదైనా కంటెంట్ రాసుకోవాలి అనుకుంటే స్క్రిప్ట్ రైటర్, కంటెంట్ రైటర్ రాసేవాడు. అవును. ప్రెజెంట్ అందరూ కంటెంట్ రైటర్సే. బ్రహ్మాండంగా. చాట్ ఊరికే జీపీటీని చిన్న ప్రాంప్ట్ ఇస్తే దుమ్ము ఇచ్చేస్తాను. లేపేస్తున్నారు. సో, మరి అక్కడ మనం ఏంటంటే మనకి అవసరమయ్యేటివి, మనకు తెలిసినేటి వాటిలో ఏఐని ఆటోమేషన్స్ ఉపయోగిస్తున్నాం. యెస్. కానీ బిజినెస్‌లో ఎక్కడ ఉపయోగించాలో చాలా పీపుల్‌కి తెలియట్లేదు. తెలీదు. కరెక్ట్. యెస్. ఔట్ ఆఫ్ ది బిజినెస్‌లో ఉపయోగించుకుంటే మనకి ఏ పర్టిక్యులర్ ఆఫ్ ది ఓకే హెల్ప్ అయితే అవ్వదు. బిజినెస్‌లో ఉపయోగిస్తే కదా బిజినెస్ గ్రో అవుతది. కరెక్ట్. కరెక్ట్. సో, ఇక్కడ మనం ఏంటంటే సింపుల్ ఒక ప్రాంప్ట్ వల్ల ఏంటంటే మొత్తం వెబ్‌సైట్ అనేది క్రియేట్ చేసి జస్ట్ 299 సెకండ్స్‌లో మీ ముందు పెడతారు. 219 సెకండ్స్. యెస్. దట్ మీన్స్ 5 నిమిషాలు కూడా మినిట్స్. కాదు. యెస్. ఓకే. జస్ట్ 299 సెకండ్స్‌లో మీ ముందు పెడతది. ఓకే. అది క్రియేట్ చేసిన తర్వాత మీకు ఎలాంటి కస్టమైజేషన్ కావాలి అన్నా సింప్లీ ఏంటంటే మళ్ళీ ఇంకో ప్రాంప్ట్ ఇచ్చినాను. నాకు ఇది నచ్చల. ఇది మార్చి పడేస్తది. వితిన్ ది 20 సెకండ్స్. ఏంటి సార్ అప్పట్లో బేతాళ కథల్లో మాంత్రికుల్లా ఉంది ఇది. దట్స్ ఇట్. ఇట్స్ ఏ లైక్ జీనీ. వావ్! కరెక్ట్. నిజంగా. ఓకే. సో, ఆ! జస్ట్ యూ డ్రీమ్ ఇట్. యూ ఇమాజిన్ ఇట్. వావ్! ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ ఇట్ రియాలిటీ. అండ్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ ఓనర్స్‌కి ప్రాబ్లమ్ ఏంటంటే ఫాలో అప్స్. ఒక 60% ఫెయిల్ అవుతాయి. మాన్యువల్‌గా చేసే ఫాలో అప్స్ సరిగ్గా లేక వచ్చిన That's ఎంక్వైరీస్‌కి. 100% true. సో, ఈ ఆటోమేషన్ టూల్ ఎట్లా సాల్వ్ చేస్తుంది ఈ ఓకే. ప్రాబ్లమ్‌ని? సో,
లీడ్స్ అనేది బిజినెస్కి ఇంపార్టెంట్, ఇప్పటికే Yes. మీకు అర్థమైపోయింది. Yes. ఓకే, సో ఫస్ట్ వెబ్సైట్ అయిపోతుంది, తర్వాత ఏంటంటే లీడ్స్ని కస్టమర్స్ని తెప్పించుకోవడంలో అయితే మన పరుగులు అయితే తీస్తాం. తీస్తాం. ఆ లీడ్స్ కూడా వచ్చేటివి కొన్ని, రాకుండా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అవును. సరే వచ్చే వాళ్ళు ఇబ్బంది లేదు, మీరు అడిగారు, అవును. ఓకేనా ఏం చేద్దాం అనేసి. ఏం చేద్దాం? సో పీపుల్ అందరూ ఇప్పటికీ కూడా ఒక సిస్టమ్ లేదండి. బిజినెస్లో ఏంటంటే పెద్దవాళ్ళు సక్సెస్ అవ్వగలుగుతున్నారు, మనం సక్సెస్ అవ్వలేకపోతున్నాము అంటే, సో బిజినెస్లో బుల్డ్ చేయాల్సింది ఏంటంటే ఏదో ఎంప్లాయీస్ని, ఓకేనా, సో అండ్ సో వర్క్స్ని కాదు, Okay. సిస్టమ్స్ని బుల్డ్ చేయాలి. ఓకే. ఓకేనా, ఇప్పుడు అంబానీకి ఏంటంటే ఎన్నో వందల బిజినెస్లు ఉన్నాయి. అవును. సో ద పర్సన్ బుల్ట్ ది సిస్టమ్, ఏ టైంలో ఏది అవ్వాలి, ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, కరెక్ట్. ఎక్కడ చేయాలి, ఎందుకు చేయాలి అనే సిస్టమ్స్. సేమ్ అలానే మన బిజినెస్లో కూడా ఒక లీడ్ వచ్చినప్పుడు ఆ లీడ్ అనేది మిస్ అయిపోకుండా ఏంటంటే కొన్ని సిస్టమ్స్ బుల్డ్ చేయాలి. కరెక్ట్. వెబ్సైట్లో క్రియేట్ చేసినాం, వెబ్సైట్ నుంచి మీ కస్టమర్ ఎంక్వైరీ చేస్తాడు, అవును. అక్కడ అసలు మీ ఎంప్లాయీ చూసుకోకపోతే లీడే ఏంటంటే వచ్చినట్టు మీకు తెలియదు. అవును, అంతేగా. ఓకే, సో అసలు ఆ పర్సన్ అది ఎంటరే చేయాల్సిన అవసరం లేకుండా దానికి ఒక సిస్టమ్ బుల్డ్ చేస్తే ఓకే. అక్కడ లీడ్ రాగానే ఏంటంటే మీకు డైరెక్ట్గా వచ్చేసి ఏంటంటే ఓకేనా సిఆర్ఎంలో యాడ్ అవుతుంది. ఓకే. దీనికోసం ఏంటంటే బిజినెస్ ఆఫ్ పీపుల్ ఉపయోగించాల్సింది సిఆర్ఎం. సిఆర్ఎం స్టాండ్స్ ఫర్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఓకే. ఈ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది అంటే వచ్చిన ఎంక్వైరీ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి సేల్ వరకు వెళ్ళడానికి కస్టమర్ జర్నీని అంతా కూడా ఏంటంటే మేనేజ్ చేస్తుంది, ఓకే. క్లియర్ సిస్టమ్ని ఇస్తుంది. రైట్. చాలా పీపుల్ ఎంక్వైరీ వచ్చింది సేల్ అనుకుంటాం, కస్టమర్కి ఏంటంటే టైం కావాలి. ఇప్పుడు మీరైనా ఒక ప్రోడక్ట్ చూసారనుకో అంతే కదా. వెంటనే కొనేస్తారా? బోల్డ్ అని చెక్ చేస్తాం దాంట్లో. మీరు చెక్ చేసేటప్పుడు మీ కస్టమర్ కూడా చెక్ చేస్తాడు కదా. 100%. మరి తన చెక్ చేసేటప్పుడు ఎంక్వైరీ వచ్చింది, మీరు కాల్ చేశారు, కాల్ చేసిన తర్వాత తను ఏంటంటే 1 వీక్ తర్వాత కాల్ చేయన్నాడు. అవును. 1 వీక్ అనేది ఎక్కడ పెట్టుకుంటున్నాం మనం? కరెక్ట్. ఏదో ఎక్సెల్ షీట్లో పెడుతున్నాం, అవును. ఒక డైరీలో ఇంకా పెట్టుకుంటున్నాం, ఎక్కడ గుర్తుంటుంది మనకి? గుర్తుండకపోవడం వల్ల చాలా బిజినెస్ నష్టపోతున్నాం. కరెక్ట్. సో అప్పుడు మనం ఏంటంటే పైప్ లైన్స్ క్రియేట్ చేయాలి. ఓకే. మన ఇంటికైతే ఈ పైప్, tool లో, ఎస్, ఈ టూల్ అనే కదా ఎక్కడైనా మనం ఏంటంటే పైప్ లైన్స్. ఒక ఇల్లుకి మనం ముందు చిన్న ఎగ్జాంపుల్, రైట్. ముందు మనకు వాటర్ కావాలి అంటే బావిలోకి వెళ్ళేసి చేదుకుంటా ఉన్నాం. అవును. అవును. ఓకే, సో తర్వాత ఏమైంది అంటే చిన్న చిన్న ట్యాప్స్ అక్కడక్కడ పెడితే అక్కడికి వెళ్ళి పట్టుకుంటా ఉన్నాం. తర్వాత ఏమైంది, నా వల్ల కాదు, నాకు ఎంత సమయం లేదు, నేను చాలా బిజీ అనేసి ఆ పైప్ లైన్ అక్కడ నుంచి ఆ ట్యాంకర్ నుంచి డైరెక్ట్గా ఇంట్లోకి ఏంటంటే పైప్ లైన్, దట్ ఈస్ ఏ పైప్ లైన్. కరెక్ట్. కరెక్ట్. ఇప్పుడు మనం ఇక్కడ ఇంట్లో కిచెన్లో ట్యాప్ తిప్పుతా ఉంటే వాటర్ వస్తున్నాయి. మన బిజినెస్లో పైప్ లైన్ లేదు. కరెక్ట్. ఇంకా మనం వెళ్ళేసి ఏంటంటే ఆ లీడ్ ఎక్కడుంది, ఈ లీడ్ ఎక్కడుంది, ఓకే అనేసి బావిలో నీళ్లు చేదుకున్నట్టు చేదుకుంటున్నాం బిజినెస్. త్వరగా చెప్పారు. అవును. ఇప్పుడు ఆ లీడ్ అనేది ఏంటంటే ఏదైతే ఎంక్వైరీ వచ్చిందో ఆ పైప్ లైన్లో ఎక్కడుంది. ఓకే, సో ఆ పైప్ లైన్లో అసలు ఎంక్వైరీ చేసిన తర్వాత ఇంట్రెస్ట్ అన్నాడు, 1 వీక్ తర్వాత అన్నాడు. 1 వీక్ తర్వాత తనకు ఒక సిస్టంలో ఒక సెటప్ పెడితే ఒక 1 వీక్ తర్వాత ఏంటంటే మనం మర్చిపోయినా ఓకే. సిస్టమ్ మర్చిపోదు, అది అది సిస్టమే రిమైండ్ చేస్తారు. రైట్ చందు గారు. సో ఇట్లాంటి టూల్స్ బయట చాలా ఉన్నాయి, ఇప్పటికే వచ్చేసాయి. దట్స్ ట్రూ. ఏంటి మీ యూనిక్ ఫీచర్ ఏంటి దీంట్లో? సో ఫస్ట్ పర్టికులర్ థింగ్ ఏంటంటే మనము స్మాల్ అండ్ మీడియం బిజినెసెస్ అంతటినీ కూడా క్లుష్టంగా అర్థం చేసుకున్న తర్వాత ఏంటంటే ఓకే. సో టూల్స్ ఉన్నాయి, ఓకేనా. సో ఆ పర్టికులర్ ఆఫ్ టూల్స్ దాంట్లో ప్రైస్ అనేది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయింది. అవును, అంతే కదా. అసలు బిజినెస్ చిన్న స్మాల్ మీడియం వాళ్ళకి ప్రైజే చాలా ఇంపార్టెంట్. సో ఆ ప్రైస్తో పాటు ఏంటంటే ఏదైతే యూనిక్ ఆఫ్ ది థింగ్ ఉందో, సో లైక్ సపోర్ట్ అండ్ దెన్ ఆఫ్టర్ క్వాలిటీ. ఓకే. ఆ క్వాలిటీ ఆఫ్ ది దాన్ని ఏంటంటే మనం ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా సింప్లిఫైడ్ చేసాం. టూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మనం ఒక టూల్ని ఏంటంటే తీసుకున్నాం, దాన్ని ఎలా వాడాలి, ఎంత ఈజీగా వాడాలి అనేది మీకు తెలియకపోతే కరెక్ట్, మీరు ఆ టూల్ని పెట్టుకుని ఏం చేస్తారు? అవును, నిజం. సో ఈవెన్ ఏంటంటే నాన్ టెక్నికల్ గాయ్, అసలు టెక్నిక్ గురించి అసలు అవగాహనే లేదు, కోడింగ్ జీరో నాలెడ్జ్, సూపర్. అయినా కూడా ఏంటంటే ఆ పర్సన్కి అర్థమయ్యేలాగా ఏంటంటే సింప్లిఫైడ్ చేసి ఏంటంటే ఇంప్లిమెంట్ చేసిన ఒక టూలే డెవలపర్స్. వండర్ఫుల్ వండర్ఫుల్. సో అండ్ ప్రైజింగ్ రిలేటెడ్ దాంట్లో చూసుకున్నా చాలా అంటే చాలా మార్కెట్లో ఎక్కడైనా కంపేర్ చేసుకోమని చెప్పండి, మనం ప్రొవైడ్ చేసే అంత తక్కువ పర్టికులర్ ఆఫ్ ప్రైస్. కాఫీ బిల్ ఒక మాట సార్, ఇప్పుడు మామూలుగా ఒక బిజినెస్ ఆటోమేషన్ చేయడానికి దాదాపు 10-20 రకాల టూల్స్ అవసరం పడతాయి. సో దాన్ని ఇండివిజువల్గా కొంటుంటారు, 100 మంది 10-15 ఇట్లా కొంటుంటారు. అదే మన టూల్ తీసుకుంటే
దట్స్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, గ్రేట్ క్వశ్చన్ అసలు. సో ఇప్పుడు మనము వెబ్సైట్ డెవలపర్ని, ఓకేనా, అలానే ఏంటంటే నెక్స్ట్ ఇది వాట్సాప్ బిజినెస్ డేటా, ఒకరిని. వాట్సాప్ బిజినెస్ ఏదైతే మీరు వాట్సాప్ మెసేజ్ పంపించాలంటే అవును. దానికి ఒకరిని, అవును. అలానే ఏంటంటే ఏదైతే మీరు క్యాలెండర్ రిలేటెడ్ ఆఫ్ రిమైండర్స్ పంపించాలి Reminders. అంటే ఇంకొక పర్టికులర్ వాళ్ళని, సిఆర్ఎం కావాలంటే ఇంకొక టూల్ని, ఈమెయిల్ మార్కెటింగ్ టూల్ కావాలంటే ఇంకొకరిని. Yes. నవ్యే డేస్లో మీరు చూసినట్టయితే ఇన్స్టాగ్రామ్లో ఒక పర్టికులర్ ఆఫ్ టూల్ వచ్చింది. ఎవరైనా వీడియో పెట్టి ఆ వీడియోకి కామెంట్ వచ్చింది అనుకోండి, కామెంట్కి ఆటోమేటిక్గా రిప్లై వస్తుంది. దాన్ని గమనించారా? లేదు ఇంకా, అవునా? ఓకే, సో ఎక్కువ పర్టికులర్ కామెంట్స్ వచ్చే వాళ్ళు ఉంటారు, అచ్చా, right. వాళ్ళకి రిప్లై ఇవ్వాలి అంటే వాళ్ళు కూర్చొని ఇవ్వలేరు. అవును. సో ఆటోమేటిక్గా రిప్లై ఇస్తుంది. రిప్లై ఇచ్చిన పీపుల్కి ఏంటంటే ఇన్బాక్స్లో కూడా మెసేజ్ చేస్తుంది. ఓకే. మెసేజ్ చేసే దాంట్లో నుంచి మీరేంటంటే ఓకేనా, అక్కడ స్మాల్ సిస్టమ్ బిల్డ్ చేస్తే వ్యూవర్స్ని ఏంటంటే కమ్యూనిటీగా బిల్డ్ చేయొచ్చు. అచ్చా, ఓకే, రైట్. ఒక వ్యూవర్ని లీడ్గా మీరు జనరేట్ చేయొచ్చు. ఓకే, ఆ పర్టికులర్ ఆఫ్ ది టూల్ మళ్ళీ కొనుక్కోవాలి. ఇలాంటి 10-20 టూల్స్ ఏవైతే ఇండివిజువల్గా కొనుక్కుంటున్నారో అవన్నీ కలిపి ఏంటంటే మనము ఒకే అండర్ టూల్లో నుంచి అయితే తీసుకోవచ్చు. ఓకే, ఓకే, సూపర్. అదేనా ఇప్పుడు మన ఆటోమేషన్ టూల్? ఎస్, 100%. ఓకే, అన్ని కలిపేసి ఎస్. ఒక టూల్ చేశారు. సో అది మీకు డెవలప్మెంట్ కావచ్చు, ఓకే, మార్కెటింగ్ కావచ్చు, సూపర్, మేనేజ్మెంట్ కావచ్చు, ఓకే, ఫాలోఅప్ సిస్టమ్ కావచ్చు, ఓకే, దెన్ స్టోరేజ్ కావచ్చు. అండ్ ఇందులో ఏంటంటే యూనివర్సల్ ఇన్బాక్స్ అని ఒకటి ఉంది. ఓకే. యూనివర్సల్ ఇన్బాక్స్ అనేది ఎలా పనిచేస్తుందంటే, సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఎక్కడో వీడియో పెడతారు, ఒక పర్సన్ మెసేజ్ చేస్తాడు, అవును, కామెంట్ చేస్తాడు, అవును, దాన్ని ఓపెన్ చేసినప్పుడే అది చూడగలుగుతారు. అవును, వాట్సాప్లో ఒక పర్సన్ మెసేజ్ చేస్తాడు, అవును, ఈమెయిల్లో ఒక పర్సన్ మెసేజ్ చేస్తాడు, యూట్యూబ్ కూడా ఉందా ఇందులో? యూట్యూబ్ కూడా ఉంది. ఓకేనా, సో అలానే లైవ్ చాట్లో నుంచి వెబ్సైట్లో ఒక పర్సన్ మెసేజ్ చేస్తాడు. వీటన్నిటిని కలిపి ఏంటంటే ఒక దగ్గరే మీరు చూడొచ్చు. అరే ఏం ఫీచర్ అండి బాబు, వండర్ఫుల్ ఇది. అవును. ఓకే, సో హ్యాపీగా రిప్లైస్ ఇచ్చుకోవచ్చు అక్కడ ఒక దగ్గర నుంచి. ఇప్పుడు మీరు మీ Only. టీమ్ కైనా అవును. వర్క్ అసైన్ చేస్తారు, ఒక్కొక్కరికి ఒకటి అసైన్ చేసినప్పుడు అవును, వాళ్ళు చూసుకోకపోతే నష్టం ఎవరికి అంటే బిజినెస్ ఓనర్కి. కరెక్ట్. కానీ ఏంటంటే ఇవన్నిటినీ ఓకే ఇంటిగ్రేట్ చేసి ఒక ప్లేస్లో పెట్టడం వల్ల వీళ్ళ అకౌంట్స్ని కనెక్ట్ చేసుకున్న తర్వాత అన్నిటినీ కలిపి సింగిల్ ప్లేస్లో మేనేజ్ చేయొచ్చు. చాలా బాగుంది ఫీచర్. రైట్. ఇప్పుడు నా దగ్గర రిసెప్షనిస్టులు, టెలికాలర్స్ ఉన్నారు. ఈ టూల్ తీసుకున్న తర్వాత వాళ్ళ పని సులభం అవుతుందా? టెలికాలర్ సంఖ్యను తగ్గించుకోగలిగే అంత ఉంటుందా దీంట్లో? రెండు జరుగుతాయి. సీరియస్. ఓకేనా, మీరేంటంటే సో ఎందుకు ఎక్కువ టెలికాలర్స్ అంటే ఎక్కువ పని ఉంది అనేసి ఎక్కువ మందిని పెట్టుకుంటారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆ పనిని ఏంటంటే ఓకేనా ఇది సింప్లిఫైడ్ చేసేస్తారు. ఓకే, ఓకేనా, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. మీరేంటంటే ఇప్పుడు ఈ పర్టికులర్ పాడ్కాస్ట్ నా కోసం మనం చేస్తున్నాం. దీని నుంచి ఏంటంటే మీకు ఎవరైనా ఒక పర్సన్ వచ్చేసి ఓకే చూసి వాట్సాప్లో మెసేజ్ చేశాడు, సార్ సో అండ్ సో పర్సన్ ఏంటంటే ఒక వాట్సాప్లో మీకు ఎంక్వైరీ చేశాడు, ఇన్స్టాగ్రామ్ నుంచి ఎక్కడో చూసి ఏంటంటే చేశాడు. ఆ పర్సన్కి వెంటనే మెసేజ్ అనేది ఏంటంటే పంపించకపోతే తనేంటంటే మిస్ అయిపోతాడు. ఆ మెసేజ్ పెట్టడానికే కదా మీ దగ్గర టెలికాలర్స్ ఉన్నారు, అంతే కదా. ఇప్పుడు వాళ్ళు పెట్టాల్సిన అవసరంలా టూలే రిప్లై ఇచ్చేస్తుంది. ఓకే, వాట్సాప్లో కావచ్చు, ఓకే ఇన్స్టాగ్రామ్లో కావచ్చు. ఇన్స్టాగ్రామ్ డైరెక్ట్ మెసేజ్ చేసి వాట్సాప్లో ఆటో మెసేజెస్ ఫెసిలిటీ ఉంది కదా, హాయ్ దిస్ ఇస్ బిఎస్ కాల్ మీ ఆఫ్టర్ 1 hour, లేదంటే ఐ విల్ కాల్ యూ బ్యాక్ అని ఒక మెసేజ్. అలానేనా? అంతేనా? అది అనేసి చాలా పీపుల్ అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వాట్సాప్లో ఏంటంటే 3 ఉన్నాయి. ఒకటి నార్మల్ వాట్సాప్, నార్మల్ సాదా సీదా జనాలు వాడుకోవడానికి. నెక్స్ట్ వాట్సాప్ బిజినెస్ అకౌంట్, అది మీరు చెప్పేది ఓకేనా. అదేంటంటే అవే మెసేజ్ జనాలు మనం అవైలబుల్ లేకపోతే అది ఒక రిప్లై పంపిస్తారు. అది మీరు ఏదో పెడితే ఫిక్స్డ్ అది, అంతే ఓకేనా. నెక్స్ట్ ఆ పర్సన్ ఇంకో క్వశ్చన్ అడుగుతుంది, దానికి ఆన్సర్ లేదు. ఆన్సర్ అవును, మీరు ఆన్సర్ ఇచ్చే లోపల ఏంటంటే వేరే మీ కాంపిటేటర్ కొట్టుకెళ్ళిపోతాడు. అవును. సో దెన్ ఆఫ్టర్ దెర్ ఈజ్ ఏ ఓకే అనదర్ సిస్టమ్ వాట్సాప్ ఆటోమేషన్. ఓకే, ఈ ఆటోమేషన్ అనే దాంట్లో మనం ఏంటంటే మన బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, మనం ప్రోడక్ట్ నమ్ముతూ ఉండొచ్చు, సర్వీస్ నమ్ముతూ ఉండొచ్చు. ఆ ప్రోడక్ట్ ని సర్వీస్ ని ఏంటంటే డీటెయిల్స్ మొత్తం కలిపి ఒక పీడిఎఫ్ రెడీ చేసి ఓకేనా మొత్తం ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఆన్సర్లు రెడీ చేసి పెట్టిస్తే మీకు తెలుసు అసలు ఒక కస్టమర్ వచ్చి ఏం అడుగుతాడో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కావచ్చు, అలానే ఏంటంటే ఫుల్ బిజినెస్ డీటెయిల్స్ కరెక్ట్ మొత్తం ఏంటంటే క్రియేట్ చేసి ఓకేనా. మనం ఏంటంటే ఒక సిస్టమ్ బిల్డ్ చేసినాం, ఇంకో సిస్టమ్ ఏఐ బ్రెయిన్. ఓకే, ఈ ఏఐ బ్రెయిన్ అనే దాంట్లో యాడ్ చేసి నెక్స్ట్ ఫ్యూచర్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసి ఏఐ ఏజెంట్స్ని క్రియేట్ చేసినాం.
ఓ ఓకే. మనం ఈరోజు చాట్ జీపీటీని వాడుతూ ఉంటేనే ఏంటంటే అరే మన వర్క్ ఎంత సింపుల్ అయిపోతుందో ఎగ్జాక్ట్లీ, అనుకుంటున్నాం. అవును. ఏఐ అనేది చాట్ జీపీటీ, ఉమ్, ఓకేనా, దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎల్ఎల్ఎం, ఉమ్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఓకే. సేమ్ అలాంటిది ఏంటంటే మనం ఉపయోగించుకుంటున్నాం ఉమ్, ఈరోజు, అవును. కానీ మన బిజినెస్కి అలాంటిది ఒకటి ఉంటే ఎలా ఉంటుంది? అదిరిపోతుంది కదా. సో ఆ స్పెసిఫిక్ ఆఫ్ ది ఓకే ఆప్షన్ ఏంటంటే మనం తీసుకొని వచ్చింది నెక్స్ట్ ఫ్యూచర్ ఆఫ్ ది టెక్నాలజీ ఏఐ ఏజెంట్స్. సరే, నాకంటే అర్థమయ్యేలాగా చెప్పండి. అంటే ఒక కస్టమర్ ఒక మెసేజ్ పెట్టాడు. పెట్టిన తర్వాత ఈ టూలే అతనితో మాట్లాడి ఆ లీడ్ క్లోజ్ చేస్తదా? సో లీడ్ క్లోజింగ్ అనేది ఏంటంటే ఓకేనా, సో సమ్ పర్టికులర్ ఆఫ్ సిచ్యువేషన్లో అక్కడ పాసిబిలిటీ ఉంది అంటే చేస్తుంది, వాళ్ళకి పేమెంట్ లింకులు ఇవ్వడం కావచ్చు, ఆ, చేస్తుంది. ఓకే. సో లీడ్ని ఇంకా బెటర్గా క్వాలిఫై చేసిస్తుంది. ఓకే. అసలు సీరియస్ ఆఫ్ పీపుల్ ఎవరు, మీకు వందల కస్టమర్స్ వస్తున్నారు, వస్తుంటారు, అవును. దాంట్లో సీరియస్ ఆఫ్ పీపుల్ ఎవరు అనేది ఇదే మెసేజ్ చేస్తుంటుంది. సో దాన్ని బట్టి మీరు ఏంటంటే నెక్స్ట్ క్లోజ్ చేయొచ్చు. లేదు వాళ్ళు ఏంటంటే ఆ టైంలోనే పేమెంట్ చేయడానికి కూడా ఏంటంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్నప్పుడు దెన్ పీపుల్ ఏంటంటే పేమెంట్ లింక్ అడిగినప్పుడు ఆ లింక్ ఆల్రెడీ మీరు డాక్యుమెంట్లో ఇచ్చేస్తుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు సెండ్ ది లింక్ ఆల్సో. ఓకే. మీరేంటంటే పడుకొని లేచి ఏంటంటే ఉండే లోపల ఏంటంటే పేమెంట్ కూడా అయ్యేసి మీ పాకెట్లో పడి ఉంటుంది. బా బా ఎంత చల్లని వార్త చెప్పారు. సూపర్. అయితే ఇంకొక టెన్షన్ ఉంది. చాలామంది బిజినెస్ పీపుల్కి ఈ టెక్నాలజీ అంటే భయం. ఊడి అమ్మ ఈ టూల్స్ ఏందో, ఈ సిస్టమ్ ఏందో, మన వల్ల కాదు, మళ్ళీ దీనికి కూడా మనిషిని పెట్టాలా, ఈయనిచ్చే టూల్కి మళ్ళీ మనిషిని పెట్టాలా, ఎందుకంటే నాకు కోడింగ్ రాదు, నాకు ఈ సాఫ్ట్వేర్లో గోల తెలియదు, నా వల్ల కాదు బాబోయ్ అని కొందరికి ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది. ఏం చెప్తారు వాళ్ళకి? సో వన్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇంకో పర్సన్ నేమ్ మీరు పెట్టాల్సిన అవసరంలా, సో తనేమో కంప్లీట్గా దీనిపైన వర్క్ చేయాల్సిన అవసరంలా. అచ్చా. ఈ సెటప్ అనేది ఒక్కసారి మనం చేసుకుంటే సెట్ అండ్ ఫర్గెట్ అండి, సింపుల్ ట్యాగ్ లైన్, సెట్ ఫర్గెట్. ఫోన్లో కూడా అయిపోద్దా ఇది? ఫోన్లో కూడా మీరు సెటప్స్ చేసుకోవచ్చు. అచ్చా, ఓకే. ఓకే, సో ఈ పర్టికులర్ సెటప్స్ చేయడం వల్ల మనకి ప్రీవియస్ ఆల్రెడీ ఉన్న ఎంప్లాయీస్ని ఆల్రెడీ తగ్గించేసి ఏంటంటే ల్యాక్స్ ఆఫ్ రూపీస్ అనేది సేవ్ చేస్తుంది. ఆ సేవ్ చేసిన పర్టికులర్ దాంట్లో నుంచి ఏంటంటే ఉన్న ఎంప్లాయీని ఏంటంటే ఒక పర్సన్ తీసి దీన్ని ట్రైన్ చేసుకోవడమా, లేదు అంటే మనమే దీంట్లో కొద్దిగా నాలెడ్జ్ని ఏంటంటే గెయిన్ చేసినామంటే మనం ఏంటంటే దీన్ని నెక్స్ట్ లెవెల్కి అయితే బిజినెస్లో ఉపయోగించుకుంటూ ముందుకైతే తీసుకొని అయితే వెళ్ళచ్చు. సూపర్ సూపర్. ఇంకొకటి, నాది చిన్న కిరాణా షాపు, లేదంటే నాది ఒక చిన్న రియల్ ఎస్టేట్ ఆఫీసు, లేదా ఒక చిన్న స్కూల్ నాది, మాకు కూడా ఈ టూల్ ఉపయోగపడుతుందా అనే వాళ్ళకి ఏం చెప్తారు? 100%. ఇప్పుడు మీరేంటంటే ఇప్పుడు కిరాణా షాప్ అన్నారు కాబట్టి చిన్న ఎగ్జాంపుల్ Yes. చెప్తా. నవ్ ఏ డేస్లో మనం బ్లింకిట్ చూస్తున్నాం, అవును. జెప్టో చూస్తున్నాం. ఓకే, సో ఇవన్నీ ఎందుకు క్లిక్ అయినాయి సార్? 10 నిమిషాల్లో తీసుకొచ్చి ఇస్తున్నాడు, వెంటనే టకాటక అయిపోతుంది. అవును. కస్టమర్కి స్పీడ్ ఇంపార్టెంట్, ఎస్, అనుకునేది నాకు ఇప్పుడు కావాలి. అంతే. ఓకే, సో ఇప్పుడు మీరు ఆర్డర్ చేసినారు, అక్కడ ఒక ఎంప్లాయీ కూర్చొని ఏంటంటే ఇది అది ఏం లే, అన్ని ప్యాకింగ్స్ ఆల్రెడీ రెడీగా ఉంటాయి. ఆర్గనైజ్డ్గా ఏంటంటే ఓకేనా దాన్ని మెయింటైన్ చేయగలుగుతున్నారు కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ చేసే 10 నిమిషాల్లో మీకు వాడు తీసుకొని వచ్చి ఇవ్వగలుగుతున్నాడు. అవును. ఇక్కడ ఆ పర్సన్ ఏంటంటే డెలివరీ బాయ్ అక్కడికి వెళ్ళడానికే టైం పడుతుంది, రావడానికే టైం పడుతుంది. అక్కడ ఉండేదంతా ఏంటంటే ఆర్గనైజ్డ్గా ఉంది. మన బిజినెస్లో ఏంటంటే అలాంటి ఆర్గనైజ్డ్ సెటప్స్ అనేది లేకపోవడం వల్లనే క్లమ్జీగా చేసుకొని ఒక సిస్టమ్ లేకపోవడం వల్లనే ఏంటంటే చాలా అంటే చాలా ఓకే బిజినెస్ని మనం నష్టపోతున్నాం. దట్ ఈస్ ద సింపుల్ ఆఫ్ ది థింగ్. సో ఇప్పుడు మనం మీరు ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడం వల్ల మీరు అడిగినప్పుడు ఇప్పుడు స్కూల్ అనుకోండి, ఓకే ఆ స్కూల్లో ఉండే పర్టికులర్ పీపుల్కి ఏవైతే ఓకే కోర్స్ యాక్సెస్లు ఇవ్వాలో, ఓకే సో ఏవైతే పేరెంట్స్ తో ఫీజుల గురించి చెప్పాలి, వాళ్ళకి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. ఇప్పుడు ఒక పర్టికులర్ ఆఫ్ క్లాస్ 10th ఉంది, ఆ క్లాస్ 10th అనే దానికి ఎంతమంది ఉన్నారు, వీళ్ళు ఏంటంటే ఎంత ఫీజు కట్టున్నారు, నెక్స్ట్ ఎంత ఫీజు కట్టాలి, ఓకే ఆ కట్టాల్సింది ఎప్పుడు ఏ టైంకి కట్టాలి అనేటివంతా కూడా పెట్టుకున్నప్పుడు సో ఇట్ ఈస్ గోయింగ్ టు రిమైండ్ అస్. కరెక్ట్. అండ్ ఇఫ్ రియల్ ఎస్టేట్ మనం తీసుకున్నాం, ఇప్పుడు ఆ ఫీజు కట్టాలని పేరెంట్స్ కూడా రిమైండర్ వెళ్ళిపోతుందా? yes we can able to send reminders. ఓకే, we can able to send the reminders. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అన్నారు, సో రియల్ ఎస్టేట్కి ఏదైతే లీడ్లు అనేది వచ్చినప్పుడు ఆ పైప్ లైన్లో ఎవరు అసలు కొంటానన్నారు, ఎవరు అసలు సైట్ విజిట్కి వస్తానని చెప్పారు, ఎవరు అసలు కొనుక్కున్నారు ఆల్రెడీ, ఓకే సో ఎవరు అసలు నెక్స్ట్ 1 వీక్ తర్వాత ఏంటంటే కొంతాను అని చెప్పారు. ఇవంతా కూడా ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఎవరైతే ఆల్రెడీ మెయింటైన్ చేస్తున్నారో ఒక ప్రాజెక్ట్స్ వాళ్ళకి ఈ డేటా అనేది క్లారిటీ లేదు, రైట్, వాళ్ళకి ఆ పైప్ లైన్స్ లేవు, కరెక్ట్, ఆ సిస్టమ్ లేదు, వాళ్ళందరూ మాన్యువల్గా ఎంప్లాయీస్ పైన డిపెండెంట్ అయిపోయేసి ఈ లీడ్స్ నువ్వు ఫాలో అప్ చెయ్యి, ఈ లీడ్స్ నువ్వు ఫాలో అప్ చెయ్యి అనేసి అయితే చెప్తున్నారు. ఒక వాట్సాప్లో లీడ్ వచ్చింది, ఆ లీడ్ ఆటోమేటిక్గా ఏంటంటే ఎవరికైతే అసైన్ చేయాలో
ఆ పర్సన్కి అసైన్ చేసేస్తుంది, టూలే అసైన్ చేస్తుంది. సూపర్. అడ్మిన్ టీం ఎవరైతే ఉన్నారో అవును. వాళ్ళ పని ఏంటి, ఈ లీడ్స్ వచ్చినాయి, ఈ ఎంప్లాయీకి ఏంటంటే మనం ఈ వర్క్ ఇవ్వాలి, అది తన పని. Okay. వాళ్ళకు ఒక శాలరీ ఇస్తా ఉంటాం 25,000, అంతేగా. టూలే అసైన్ చేసి పడేస్తుంది అరే వండర్ఫుల్ కదా. ఎంప్లాయీకి. ఇది ఈ టూల్ని మా బిజినెస్కి అడాప్ట్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది? రోజుల తరబడి వర్కౌట్ చేయాలి దీని మీద? సో మ్యాక్స్ ఏంటంటే ఓకేనా, సో 4 hours ఆఫ్ టైం, ఓన్లీ 4 hours. 4 hours టైం ఏంటంటే మనము దాంట్లో స్పెండ్ చేయగలిగితే దెన్ మనం ఆల్మోస్ట్ ఆఫ్ ఆటోమేషన్స్ డైలీ వారిగా, రోజు వారిగా ఏవైతే రొటీన్గా చేసే పనులు ఉన్నాయో ఆ రొటీన్గా చేసేటివన్నీ ఆటోమేట్ అయితే చేసేస్తాం. ఓకే రైట్. బిజినెస్ టు బిజినెస్ మీరు సపోర్ట్ చేస్తారా? అంటే దాన్ని ఆ 4 hours సెటప్ చేసుకోవడానికి మీ నుంచి టెక్నికల్ సపోర్ట్ ఉంటుందా? సో 4 levels ఆఫ్ సపోర్ట్స్ అనేది ఇస్తున్నాం సార్, ఓకే. నాట్ 1. ఓకే, ఫస్ట్ థింగ్ super. ఏంటంటే మనము 1-to-1 గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నాం, రైట్. వాట్సాప్ గ్రూప్స్. సో ఎక్కడైనా మనం టూల్స్ తీసుకోండి, సాఫ్ట్వేర్స్ తీసుకోండి, మీకు ఎక్కడ కూడా వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి మరీ సపోర్ట్ ఇవ్వరు. వీఆర్ ప్రొవైడింగ్ 1-to-1 వాట్సాప్ గ్రూప్ సపోర్ట్. ఫస్ట్ వన్. సెకండ్ వన్, మీరు కాల్ సపోర్ట్ ఇస్తున్నాం. థర్డ్ వన్, మీరేంటంటే ఏదైతే దాన్ని యూటిలైజ్ చేస్తున్నామో ఆప్షన్ టు ఆప్షన్ ఆల్రెడీ ఫుల్ ఆఫ్ ది పర్టికులర్ ఆఫ్ ది డాక్యుమెంట్ క్రియేట్ చేసినాం అండ్ వీడియోస్ అనేది అయితే క్రియేట్ చేసినాం. అక్కడ నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, మీ ఎంప్లాయీలు కూడా అయితే చూసుకోవచ్చు, అన్లిమిటెడ్ ఆఫ్ అంటే ఏ బిజినెస్ కా బిజినెస్ ఆప్షన్ టు ఆప్షన్. Option, ఇప్పుడు ఏ right, ఆప్షన్ okay, అయితే అర్థమైంది, yeah. మనకు వర్క్ ఎలా వర్క్ అవుతుంది అనేది అండ్ ఎక్కడ ఉపయోగిస్తాం, ఏ బిజినెస్ కు ఉపయోగిస్తాం అనేది అక్కడ చెప్పడం వల్ల మీరు అది వినడం వల్ల ఫస్ట్ మనం ఏంటంటే క్రికెట్ ఆడాలి అన్నప్పుడు క్రికెట్లో రూల్స్ అర్థం చేసుకుంటే క్రికెట్ని ఇంకా బెటర్గా మనం ఆడొచ్చు. సేమ్ అలానే ఏంటంటే ఇందులో ఆటోమేషన్ దాంట్లో అన్ని ఆప్షన్స్ అర్థం చేసుకోగలిగితే దాన్ని బట్టి ఏంటంటే మనం ఇంకా బెటర్గా మన బిజినెస్ లోపల ఎక్కడ ఉపయోగించాలో మనకు క్లారిటీ వస్తుంది. స్టార్టింగ్ ఆఫ్ ది టైంలో వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ది సపోర్ట్. సూపర్. మధ్యలో ఏమన్నా ప్రాబ్లం వస్తాయి ఏమన్నా ప్రాబ్లమ్స్? సో ఏవైతే సెటప్స్ చేసామో ఆ సెటప్స్ చేసిన దాంట్లో ఓకే ప్రాబ్లమ్స్ అనేది మ్యాక్స్ రావడానికి ఛాన్స్ అయితే ఉండదు సార్. ఓకే సూపర్. ఓకే, సో ఏదైనా టైంలో వచ్చింది అన్నప్పుడు దానికి ఏంటి సొల్యూషన్ అనేది ఏంటంటే దెన్ యూ ఆల్రెడీ ఇన్ ది 1-to-1 గ్రూప్స్ యూ కెన్ సింప్లీ సెండ్ 1 message. మై సపోర్ట్ టీమ్ గోయింగ్ టు కనెక్ట్ విత్ యూ అండ్ సార్ట్ ఇట్ అవుట్ ఇన్ ది 30 minutes ఆఫ్ ది టైం. మేమే ఆపరేట్ చేయాలా ఇది మొత్తం? చేసుకోవచ్చు మనమే. సో వన్స్ సెటప్ అయిపోయిన తర్వాత ఏంటంటే మీరు లేదు మీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు హ్యాపీగా దాన్ని ఏంటంటే ప్రీవియస్ రన్ చేసే ప్రాసెస్ కన్నా ఏంటంటే సో ఈజియెస్ట్ ఆఫ్ ది ప్రాసెస్లో ఏంటంటే మేనేజ్ అయితే ఒకసారి సెట్ చేసి వదిలేస్తే అదే నడుస్తుంటది. ఎస్, రోజు కూర్చొని దాని మీద అట్లా టాప్ ఆఫ్ ది టైమ్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్ వాట్ ఈస్ ఓకే గోయింగ్ ఆన్ అదే దాంట్లో చెక్ చేసుకోవచ్చు. అంతే తప్ప దాని మీద రోజు కూర్చొని గంటల తరబడి వర్క్ చేయాల్సిన అవసరం లేదు. రిపీటెడ్ అన్నీ ఆటోమేట్ అయిపోతాయి. ఒక కిరాణా షాపే అనుకుందాం, ఒక కిరాణా షాపులో కనుక ఈ టూల్ సెట్ చేసుకొని ఉపయోగిస్తే ఎంత సేల్స్ పెరుగుతాయని ఒక హామీ ఇవ్వగలుగుతారు? సో వన్ థింగ్ ఇక్కడ ఏంటంటే మనం కిరాణా షాప్కి ఎగ్జాక్ట్గానే అయితే చెప్పలేం, ఎందుకంటే వాళ్ళది ఆర్గనైజ్డ్గా ఏంటంటే ప్రాసెస్ లేదు అన్నప్పుడు ఓకే దే కెనాట్ ఏబుల్ టు. సో కానీ కొన్ని పర్టికులర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఏవైతే వాళ్ళు అమ్ముతున్నారో ఆ ఆర్గనైజ్డ్గా ఉన్నప్పుడు వాళ్ళ కస్టమర్స్ ఆఫ్ డేటా ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం. కస్టమర్స్ ఆఫ్ డేటా ఉంది అన్నప్పుడు దెన్ వాళ్ళు అమ్మే ప్రోడక్ట్స్ని ఏంటంటే ఓకేనా, సో ఇప్పుడు ఒక పర్టికులర్ ప్రోడక్ట్ ఓకే సో అండ్ సో బిజినెస్ అమ్ముతున్నారు, ఆ ప్రోడక్ట్ అనేది ఏంటంటే కొనుక్కున్న పర్సన్కి 30 days వస్తుంది అనుకోండి. ఓకే, సో ఆ పర్టికులర్ ప్రోడక్ట్ 30 days తర్వాత ఆ కస్టమర్ మీ దగ్గరైనా కొనాలి లేకపోతే మీలాంటి అదర్ బిజినెస్ పర్సన్ దగ్గరైనా కొనాలి. మీరు ఒక 2 days ముందు ఏంటంటే యూ కెన్ సెండ్ ది రిమైండర్. రైట్. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రోడక్ట్ ఓకే సో యూ బాట్ పాస్ట్ ప్రెసెంట్ ఇట్ ఈస్ ఇన్ ది 10% ఆఫ్. సో దట్ టైమ్ యూ కెన్ ఏబుల్ టు ఇంక్రీజ్ ది ఓకే సో కస్టమర్ వాల్యూ. ఓకే, ఎల్టీవీ లైఫ్ టైమ్ వాల్యూ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ పర్సన్ ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ కొంటే మీకు ఏంటంటే ఎక్కువ బిజినెస్ అనేది వస్తుంది. ఓకే, ఆ ప్రాసెస్ మీద ముందు దాంట్లో ఉంది అంటే దాన్ని కంటిన్యూ చేస్తూ ఏంటంటే మీ బిజినెస్ ఏంటంటే ఒక 2 times పెంచవచ్చు. అతను మీ దగ్గర కొనకుండా వేరే వాళ్ళ దగ్గర కొన్నాడు అనుకో
నాట్ సో నథింగ్ ఇదే లూజ్. ఇంపార్టెంట్. పాత కస్టమర్‌ని గూడా వెనక్కి రప్పించుకోగలగాలి. అది యెస్. సాధ్యపడుతుందా మనకిందులో? 100% దట్ ఈస్ వాట్ ఓకే. వీ కెన్. ఇప్పుడు మనం ఏంటంటే ఈరోజు పర్చేస్ చేసినారు, మీరేంటంటే 29th డే వచ్చేసి తనకి రిమైండర్ వెళ్ళాలి అనేది సెటప్ చేస్తే దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు రిమైండ్ అస్, వీ కెన్ ఏబుల్ టు సెండ్ ఇట్. సో ఎప్పుడైతే అది పంపిస్తామో ఓకే, అప్పుడు మనకి ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఓకే మళ్ళీ రావడం వల్ల బిజినెస్ హెల్ప్ అవుతుంది, న్యూ కస్టమర్స్ రావడం వల్ల. సో ఈ 2 కాంబినేషన్స్లో ఏంటంటే బిజినెస్ నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్ళచ్చు. సూపర్. సో ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు మాలాంటి వాళ్ళు చిన్న చిన్న బిజినెస్‌లు అందరూ యూట్యూబ్‌లో, ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్స్ రన్ చేస్తున్నారు. సో వీళ్ళకి ఈ టూల్ వల్ల ఏమన్నా బడ్జెట్లు తగ్గే అవకాశం ఉందా? బడ్జెట్లు తగ్గేది అంటే అడ్వర్టైజ్మెంట్ రీఛార్జ్ అనేది ఏంటంటే మార్కెటింగ్ చేసేటప్పుడు ఎక్కడైనా పెట్టాల్సిందే. హ్మ్. బడ్జెట్ ఎక్కడ తెప్పించవచ్చు అంటే పర్సన్నే లేకుండా చేసేస్తేనే బడ్జెట్ తగ్గిపోతుంది. ఓకే. సారీ, అడ్వర్ సారీ. మీరు అడ్వర్టైజ్మెంట్ రన్ చేయడానికి ఒక పర్సన్ పెడతారు. ఆ అవును. పర్సన్కి ఏంటంటే ఒక 50,000 ఇవ్వాలి. 40,000 ఆ! ఇస్తా ఉంటారు. ఆ! ఆ పర్సనే అవసరం లేకుండా యాడ్స్ రన్ అయితే అరే! ఓకే. అదే సగం ప్రాఫిట్‌గా. ఓకే. సో అదే చేసేస్తుంది ఈ టూల్ అనేది. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. ఆ! మీరు ఫేస్బుక్ యాడ్స్ రన్ చేయాలి అన్నా, ఆ! ఇన్స్టాగ్రామ్, గూగుల్ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్ రన్ చేయాలి అన్నా, సో ఈ టూల్లో ఏంటంటే సింపుల్ ప్రాంప్ట్ ఇస్తే ఆల్మోస్ట్ 60-70% ఆఫ్ వర్క్ డిజిటల్ మార్కెటర్ ఎవరైతే చేయాలో ఆ! వాళ్ళ వర్క్ ఇదే చేసేస్తుంది. సూపర్బ్. ఓకే. దెన్ ఆఫ్టర్ మనం ఏదైతే కొన్ని థింగ్స్ మాన్యువల్గా థింగ్స్ చేసుకోవాలో అవి మనకు ఐడియా ఉంటుంది, అది మనం అవును. చేయడం వల్ల సో ఈజీగా ఏంటంటే ఆ పర్టికులర్ ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉండే డిజిటల్ మార్కెటర్ చేయాల్సింది. అలానే ఈ టూల్లో ఉండే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ సరిపోతుందేమో అని చాలా పీపుల్ అనుకుంటారు. కానీ ఏంటంటే ఓకేనా, డిజిటల్ మార్కెటింగ్ ఒకటే సరిపోదు, దాని టాప్ ఆఫ్ ది దాంట్లో 100% ఓకే. సో ఇది చాలా అంటే చాలా పీపుల్ యూటిలైజ్ కూడా చేసుకోవట్లా. ఎవరైతే పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయో అవి అడ్వాంటేజ్గా తీసుకొని ఉపయోగించుకుంటున్నాయి. అవి హుహు. ఎవరికి కూడా చిన్నపాటి చెప్పరు. బిజినెస్ ఆఫ్ తెలవదు. పీపుల్కి చెప్పట్లా. ఆ! ఫనల్ మార్కెటింగ్, ఓకే. డేటా డ్రివెన్ మార్కెటింగ్, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరేంటంటే ఒక పర్టికులర్ పని చేస్తున్నారు, హ్మ్. కస్టమర్స్ రావడానికి 2 లొకేషన్స్ అనుకున్నారు. లొకేషన్ 1, లొకేషన్ 2. ఇక్కడ డబ్బులు పెడుతున్నారు 10,000, రైట్. ఇక్కడ డబ్బులు పెడుతున్నారు 10,000. ఇక్కడ రిజల్ట్స్ రావట్లా అసలు, అవును. ఇక్కడ రిజల్ట్స్ వస్తున్నాయి. అవును. ఇక్కడ రిజల్ట్స్ వస్తున్నాయి అనేది మీకు తెలిస్తేనే కదా ఇక్కడ ఏంటంటే ఇంకా ఎక్కువ డబ్బులు పెడతారు. కరెక్ట్. ఇక్కడ రిజల్ట్స్ రావట్లేదు అని విత్‌డ్రా తెలిస్తేనే కదా చేసుకుంటాం. అవును. ఆపేస్తారు ఇక్కడ. అవును. ఇది ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ ఒకటే చేస్తే మీకు తెలియదు ఓకే. ఓకే. ఎక్కడ బిజినెస్ వస్తుంది, ఎక్కడ బిజినెస్ రావట్లేదు అనేది ఎవరు చెప్పగలుగుతారు అంటే ఎవరైతే ఆ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ ఉన్నాయో వాటిని అనాలిసిస్ చేసిన వాళ్ళే చెప్పగలుగుతారు. అది ఎవరు చేయగలుగుతారు అంటే పర్ఫార్మెన్స్ మార్కెటర్స్ చేయగలుగుతారు. ఓకే. మీ బిజినెస్లో పర్ఫార్మెన్స్ మార్కెటర్ని హైర్ చేయాలి అంటే 80,000 నుంచి ₹1,00,000 పే చేయాలి ఒక నెలకి. ఈజీగా. అవును. మరి ₹1,00,000 మీరు పే చేసే క్యాపబిలిటీ ఓకేనా మీకు ఉంది అనుకుంటే ఓకేనా, సో ఓకే ఫైన్. కానీ ₹1,00,000 ఏంటంటే సేవ్ చేసేలాగా ఈ టూలే మీకు చేసి పెడతాది పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. అంటే ఏ ఏరియా నుంచి వస్తున్నాయో కూడా తెలుస్తుందా? తెలుస్తుంది. మీరేంటంటే ఏ ప్లేస్ నుంచి యాడ్ రన్ అవుతుంది, ఏ టెక్స్ట్ నుంచి మీకు యాడ్ ఓకే రన్ అవుతుంది లీడ్ బెటర్గా, వస్తుంది. ఏ ప్లేస్ నుంచి లీడ్ వస్తుంది, ఏ ఇమేజ్ వర్కౌట్ అవుతుంది, ఏ వీడియో వర్కౌట్ అవుతుంది, ఏది వర్కౌట్ అవ్వట్లేదు క్యా బాత్ హై. అనేది ఏంటంటే మొత్తం ఆప్టిమైజేషను, అనాలసిస్, పర్ఫార్మెన్స్ ఎవ్రీథింగ్ ఏంటంటే ఒకే ఒక క్లిక్తో ఏంటంటే మార్కెటింగ్ ఏరియాలో మీకు చూపిస్తుంది. ఓకే. అద్భుతం. అయితే ఇట్లనే చాలామంది వస్తారు, లీడ్ వస్తుంది కానీ కొనరు. సో ఈ టూల్ వాళ్ళని వెంటబడి కొనిచ్చే అవకాశం ఏమైనా ఉంటదా? సో వన్ థింగ్ ఇక్కడ ఏంటంటే కొనకపోవడానికి కారణాలు ఏంటంటే ఫాలో అప్ సిస్టమ్స్ ఉండకపోవడం వల్ల. కరెక్ట్. కస్టమర్ ఏంటంటే ఎప్పుడూ కూడా వచ్చిన రోజే కొనడు. హ్మ్. సో ఒక సేల్ అనేది జరగాలి అంటే దేర్ ఈజ్ ఎ 1 రూల్, 7 to 9 టచ్ పాయింట్స్ అయితే జరగాలి. సో ఓకే. ఆ 7 to 9 టచ్ పాయింట్స్ జరిగినప్పుడు అప్పుడు ఏంటంటే కస్టమర్ సేల్ వైపు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. 7 to 9 టచ్ పాయింట్స్ జరగకుండా ఏంటంటే సేల్ని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళే ఫెయిల్ అవుతూ ఉంటారు. హ్మ్. ఈ టచ్ పాయింట్స్ అనేది ఏంటంటే టూల్ ఇస్తుంది. అవునా? ఒకే ఒక సిస్టమ్ అనేది ఏంటంటే బుల్ చేసి ఒక కస్టమర్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ పర్సన్కి వెంటనే మెసేజ్ వెళ్తుంది. అవును. 30 minutes తర్వాత ఏదైతే ఓకేనా సో బ్రౌచర్ వెళ్ళాలో బ్రౌచర్ వెళ్ళిపోతుంది. 1 day తర్వాత ఏంటంటే ఓకేనా బెనిఫిట్స్ వెళ్ళాలో బెనిఫిట్స్ వెళ్ళిపోతాయి.
రెండో రోజు ఏంటంటే ఏదన్నా న్యూస్ రిలేటెడ్ థింగ్ ఉందంటే న్యూస్ రిలేటెడ్ సెటప్స్ పెట్టచ్చు, అది మార్చుకుంటూ మీరు ఉండొచ్చు. ఓకే. అండ్ థర్డ్ డే వచ్చేసి ఏంటంటే టెస్టిమోనియల్ అనేది పంపిస్తారు. హ్మ్. అండ్ ఫోర్త్ డే వచ్చేసి ఏంటంటే ఆ టెస్టిమోనియల్లో కూడా ఏంటంటే తన ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో రిజల్ట్ రూపంలో ఉండేది పంపిస్తాం. హ్మ్. అప్పుడు హ్మ్. ఏమవుతుంది అంటే కస్టమర్కి ఏంటంటే మీరు క్లారిటీ ఇస్తున్నారు. సూపర్ ఇంక. చచ్చినట్టు కొంటాడు అంతే ఇంకా. సో కస్టమర్ కొనట్లేదు అంటే మీరు క్లారిటీ ఇవ్వకుండా కొనాలి అని కరెక్ట్. ఎక్స్పెక్ట్ చేస్తే హౌ ద పర్సన్ గోయింగ్ టు పర్చేస్? వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. ఆ క్లారిటీని ఇస్తుంది టూల్ అనేది. ఒక సిస్టమ్ అనేది మీరు డెవలప్ చేసినప్పుడు ఓకే. ఓకేనా, ఆ క్లారిటీ వల్ల సేల్స్ అయితే పెరుగుతాయి అనేసి అయితే 100% చెప్పగలుగుతాం. రైట్. సో, అంటే ఓవరాల్‌గా ఇప్పుడు నేను ఈ టూల్ కోసం ఎంతో మీరు అడుగుతారు, మేమిస్తాం. అది నాకు ఖర్చులా కనబడతదా? ఎన్ని రెట్లు దానివల్ల నేను ప్రాఫిట్ పొందుతా? అంటే బెనిఫిట్ పొందుతాను? సో వన్ థింగ్, మనం ఏంటంటే ఒక ఎంప్లాయీని హైర్ చేస్తాం సార్. దాని ఖర్చులాగా మనం భావిస్తామా? లేదు అనుకుంటే మనం పెట్టుబడి బిజినెస్ అనుకుంటాం. అనుకుంటాం. ఇన్వెస్ట్‌మెంట్ అనుకుంటాం. సేమ్ అలానే ఏంటంటే మీరు ఒక ఎంప్లాయీని హైర్ చేసేదానికి ఓకేనా, సో ఒక 15,000 రూపాయలు పెడుతూ ఉంటే ఒక 10 మంది ఎంప్లాయీస్ ఓకే కలిపి పని చేస్తే ఒక టూల్లో కంప్లీట్ అయిపోతుంది అన్నప్పుడు ఓకేనా, ఎంత పవర్ అయితే వస్తుందో బాబోయ్! క్యూలో నిలబడి కొంటాం అలాంటిది ఉంటే. దాన్ని ఫుల్‌ఫిల్ చేస్తదా ఆ కోరికని? 100%. నేను ఈవెన్ కొన్ని టీమ్స్ చెప్తా. డెవలప్మెంట్ టీమ్‌ది ఓకే ఏఐ చేసి పడేస్తుంది. అవును. 299 సెకండ్లు అవును. టైం పెట్టుకొని ఏంటంటే రన్ ఓకే. చేయండి ఓకేనా. ఓపెన్ ఛాలెంజ్ టు ఎనీ పీపుల్. ఓకే. 299 సెకండ్లో ఏంటంటే కంప్లీట్ చేస్తుంది వెబ్సైట్ని. ఆ! అండ్ రెండోది ఓకే ఏదైతే మార్కెటింగ్ ఉందో జస్ట్ 9 మినిట్స్లో ఏంటంటే ఇవన్నీ నేను టెస్ట్ చేసిన తర్వాత ఏంటంటే మీకు లైవ్ ఛాలెంజెస్ అయితే చెప్తున్నా. హ్మ్. 9 నిమిషాల్లో మార్కెటింగ్ క్యాంపెయిన్స్ అయితే లాంచ్ అయితే చేస్తుంది, మార్కెటింగ్ వాళ్ళు చేయాల్సిన పనిని. ఓకే. అండ్ దెన్ ఆఫ్టర్ ఎవరైతే ఓకే టెలికాలర్స్ ఉంటారో మెసేజ్ చేయాల్సినవి హ్మ్. హ్మ్. వాళ్ళకి 10 మంది వచ్చారు అనుకోండి ఓకేనా, మెసేజ్ చేయగలుగుతారు. 20 మంది వస్తే మెసేజ్ చేయగలుగుతారు, రిప్లై ఇవ్వగలుగుతారు. కానీ ఒకేసారి 100 మంది వస్తే ఓకే రిప్లై అనేది అయితే ఇవ్వలేదు. కష్టం. కానీ ఏంటంటే సిస్టమ్ ఒక్కసారి సెటప్ చేస్తే 100 మందిని కాదు ఓకే మగధీర డైలాగ్ గుర్తొస్తుంది. అవును. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 ఒకేసారి. మందిని ఒకేసారి రమ్మనేసి. సేమ్ అదేలాగా ఏంటంటే మీకు 100 మంది రండి, 1000 మంది ఒకేసారి మెసేజెస్ అయితే ఓకే నా కస్టమర్ సైడ్ నుంచి చేయండి. ఆ! ఒకే సెకండ్లో ఏంటంటే రిప్లై ఏంటంటే అవతల పీపుల్కి అయితే సిస్టమే అయితే ఇచ్చేస్తుంది. టెలికాలింగ్ అయితే ఆటోమేషన్ అయితే చేస్తుంది. వావ్! ఆ! ఏదైతే మీటింగ్స్ ఉంటాయో బిజినెస్లో 1-to-1 ఆఫ్ ది మీటింగ్స్ కావచ్చు, బిజినెసెస్కి ఏంటంటే ఆబ్వియస్గా ఉంటాయి. అవును. క్యాలెండర్ ఆటోమేషన్స్ అయితే చేస్తుంది ఓకే. హ్మ్. అన్ని పర్టికులర్ ఆఫ్ ది ఓకే మెసేజెస్ అన్నిటిని సింగిల్ దాంట్లో ఏంటంటే మేనేజ్ చేసేలాగా హెల్ప్ అయితే చేస్తుంది. ఇన్స్టాగ్రామ్ ఆఫ్ ఆటోమేషన్ చేస్తుంది ఓకే. రిప్లైస్ అనేది మీకు 10 గంటలకు ఎవరో కామెంట్ చేశారు, అవును. ఆ కామెంట్ చేసిన వాళ్ళకి రిప్లై ఇస్తుంది, దాన్ని కమ్యూనిటీగా బిల్డ్ చేస్తుంది, లీడ్గా జనరేట్ చేస్తుంది ఓకే ఈ ఆ! సిస్టమ్ ఉండడం వల్ల. ఇలా ఒక 6 సిస్టమ్స్ ఇప్పుడే నేనైతే మీకైతే చెప్పాను. అవును. మరి 6 సిస్టమ్స్ ఈక్వల్ టు ది 6 ఎంప్లాయీస్. అంతేగా. 1 employee cost you 20,000 means every month it is going to cost you 1,20,000 only salaries. అవును. మరి 1,20,000 రూపాయలు ఒక నెలకు పెట్టడం బెటర్ అంటారా? మొత్తం పర్టికులర్ దాన్ని ఏంటంటే ఒక టూల్ చేస్తూ ఆ టూల్కి ఏంటంటే జస్ట్ ఏంటంటే రూపీస్లో ఏంటంటే ఓకేనా దాన్ని తీసుకొని యూటిలైజ్ చేసుకోవడం బెటర్ అంటారా? మీరు చెప్పండి. ఇంకా చెప్పడానికి నా దగ్గర మాటలేం లేవు. ఇంకొక డౌట్ ఉంది. ఇప్పుడు సంవత్సరంలో ఒక 50 పండగలుంటాయి. ఒక 50 అకేషన్స్ ఉంటాయి. వీటన్నిటికి మా కస్టమర్స్‌కి గ్రీటింగ్స్, విషెస్ పంపాలి. ఆఫర్స్ ఉంటాయి. ఒక 10 పండగలకు 10 రకాల ఆఫర్స్ ఉంటాయి. ఇవన్నీ పంపాలి. సో, ప్రతిసారి పండగ రాగానే నేను హడావుడి చేయాలా? లేదంటే సంవత్సరం మొత్తానికి ఒకేసారి ఆటోమేషన్ చేసుకోవచ్చా? సో ఎక్కడేంటంటే మనకి వాట్సాప్ దాంట్లో వాట్సాప్ ఏపీఐ అనేసి ఒకటి ఉంటుంది సార్. అవును. వాట్సాప్ ఏపీఐ అనే దాన్ని ఉపయోగించుకున్నప్పుడు మనం బల్క్ మెసేజ్లు పంపించవచ్చు ఓకేనా, ఎంతమందికైనా కూడా. ఓకే. ఆ పర్టికులర్ దానికి అవుట్ సైడ్ చూసుకున్నట్టయితే చాలా హ్యూజ్ చార్జెస్ చేస్తున్నారు. అవును. బట్ ఈ టూల్ లోపల ఏంటంటే మనం ఏపీఐ అనే దాన్ని ఫ్రీ ఆఫ్ ది కాస్ట్ ప్రొవైడ్ చేస్తాం. అరే! ఓకే. మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి, వాట్సాప్ ఏపీఐ అనేది ఏంటంటే ఎవరు కూడా ఫ్రీగా ఇవ్వరు. ఇవ్వరు. అవును. బట్ ఈ లెవెల్ ఆఫ్ పర్సన్ లోపలే మనం ఏంటంటే ఈ పర్టికులర్ సబ్స్క్రిప్షన్ లోపలే ఫ్రీగా అయితే ఇచ్చేస్తాం. ఓకే. దాన్ని ఉపయోగించుకొని మీరేంటంటే ఏదైతే ఒక మెసేజ్లు పంపించాలన్నారో, డిస్కౌంట్లు పంపించాలన్నారో, ఆఫర్స్ పంపించాలన్నారో వీటిని ఏంటంటే ఒక్క క్లిక్తో మీరు సెండ్ అయితే చేయొచ్చు. ఓకే. డైరెక్ట్గా కస్టమర్ ఇన్బాక్స్లోకి వెళ్ళేసి ఏంటంటే రీచ్ అయితే అయిపోతుంది. హ్మ్. సో అక్కడ నుంచి పీపుల్ పర్చేస్ చేస్తే మీ సేల్స్ని ఏంటంటే డబుల్ చేసుకోవచ్చు. బ్రహ్మాండంగా. ఒకేసారి మెయిలు, ఒకేసారి వాట్సాప్ మెసేజు ఇవన్నీ ఒకేసారి వెళ్ళిపోతాయి. సింగిల్ క్లిక్, ఓకే. ఒక్క క్లిక్ మాత్రం.
ఒక్క క్లిక్ మిత్రమా అన్నట్టుంది ఇప్పుడు ఇది. సో దట్స్ ఇట్. ఓ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. రైట్. పేమెంట్స్ కలెక్ట్ చేయడంలో కూడా ఈ టూల్ ఉపయోగపడుతుందా? సో ఇక్కడ ఏంటంటే మనము పేమెంట్ ఇంటిగ్రేషన్స్ తీసుకొని అయితే వచ్చాం. అచ్చా. ఓకే. సో ఇక్కడ మీరు ఏదైతే థర్డ్ పార్టీ ఆఫ్ ది పేమెంట్స్ ఉంటాయో, ఓకే, ఇన్స్టామోజో అని కావచ్చు, రాజర్ పే అని కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. ఉన్నాయి. సో అక్కడ నుంచి ఏంటంటే మనం ఇక్కడ కనెక్ట్ చేయడం వల్ల పేమెంట్ లింకులు ఇక్కడే క్రియేట్ చేయొచ్చు అచ్చా. టూల్లోనే. అలానే ఏంటంటే ఇక్కడ నుంచి అప్ సెల్లింగ్ చేయొచ్చు, అలానే క్రాస్ సెల్లింగ్ చేయొచ్చు. ఓకే. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ మీన్స్, ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నారు అవును. 100 రూపాయలు. 100 రూపాయల ప్రోడక్ట్ అమ్మేటప్పుడే ఓకేనా మీరేంటంటే ఇంకొక 50 రూపాయల ప్రోడక్ట్ని రికమెండ్ చేయొచ్చు. ఓ కరెక్ట్. సో దాన్నే క్రాస్ సెల్లింగ్ అంటారు. ఓకే. ఆల్రెడీ జనాలు మీ ప్రోడక్ట్ను కొన్నారు, కొనిన పీపుల్కి ఏంటంటే అదర్ ప్రోడక్ట్ను కొనేలాగా చేసి అప్ సెల్లింగ్ అనేది చేసి లింక్స్ అనేది క్రియేట్ చేసి మీరు ఏంటంటే సెండ్ అయితే చేయొచ్చు. ఈ సిస్టమ్ కూడా ఏంటంటే టూల్లోనే అయితే కవర్ అయితే అవుతుంది. ఓకే సూపర్. అట్లాగే నా దగ్గర 10,000 మంది డాటా ఉంది, ఎక్సెల్ షీట్లు మెయింటైన్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ బాధ కూడా తప్పుతుందా ఈ ఆటోమేషన్ టూల్? 100% మీకు ఇక్కడ సిఆర్ఎం వస్తుందండి. ఓకే. ఓకేనా. సో మీరు ఎక్సెల్ షీట్ లో ఏదైతే డేటాను అంతా స్టోర్ చేస్తున్నామో అది జమానా కాలం లాంటి నుంచి ఓకే ఫాలో అయ్యే సిస్టమ్, ఎప్పటికీ అదే ఫాలో అవుతున్నాం. ఓకే. సో మనం వాడే వస్తువులన్నీ మారుతున్నాయి కానీ బిజినెస్ లో ఏవైతే మార్చాల్సి ఉందో వాటిని అయితే మనం మార్చట్లా. సో ప్రెసెంట్ బిజినెస్ లో ఉపయోగించాల్సింది సిఆర్ఎం, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఇది లేకుండా మనం బిజినెస్ ని ఏంటంటే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అంటే తీసుకొని వెళ్ళలేం. బిజినెస్ స్టార్ట్ చేసేది ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే స్కేల్ చేయాలి, ఎక్స్పాండ్ చేయాలి అనే ఒక థాట్స్ ఉంటాయి. కానీ వాళ్ళు చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళని సర్వైవల్ మోడ్ లోనే పెడతాయి. ఓకే. చేసే పని ఏంటంటే సర్వైవల్ మోడ్ లో ఉండేటివి చేస్తూ స్కేలింగ్ లేగా చేయాలి అనుకుంటే పాసిబుల్ అయితే అవ్వదు. బిజినెస్ ని స్కేల్ చేయాలి అంటే దానికి కావాల్సిన ఏవైతే సిస్టమ్స్ ఉన్నాయో అవి చేస్తేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతాం, లేదు అంటే 100% వెళ్ళలేం. కరెక్ట్ చెప్పారు చందు గారు. రైట్. అయితే ఇప్పుడు నా సేల్స్ టీమ్ ఉంది, నా సేల్స్ టీమ్ కరెక్ట్గా పనిచేస్తుందో లేదా ట్రాక్ చేయడం ఈ టూల్తో సాధ్యపడుతుందా? సో మీరేంటంటే ఇక్కడ ఫిల్టరేషన్స్ అని ఉంటాయి. ఓకే. ఆ ఫిల్టరేషన్స్ అనే వాటిని యూటిలైజ్ చేసి ఈ రోజు ఒక పర్సన్ ఎంప్లాయీ ఏంటంటే ఎన్ని కాల్స్ చేశాడు, ఎన్ని లీడ్స్కి ఫోన్ చేశాడు, ఎన్ని లీడ్స్ ఇంట్రెస్ట్ చేపించినాడు, ఎన్ని బుకింగ్స్ చేపించినాడు, ఎన్ని పైప్ లైన్లో పెట్టుకున్నాడు, ఎన్ని పర్టికులర్ ఆఫ్ పీపుల్కి ఏంటంటే అసలు కాలే చేయలేదు, మొత్తం రికార్డ్స్ ఉంటాయి. ఒక క్లిక్తో ఏంటంటే మీరు యాజ్ ఏ బిజినెస్ ఓనర్గా ఆ సేల్స్ పర్సన్ ఈరోజు పనితనం ఏంటి అనేది ఏంటంటే ఒక క్లిక్తో మీరైతే చూడొచ్చు. ఓకే సూపర్. అంటే ఈ టూల్ లేకపోతే 2 ఏళ్ల తర్వాత బిజినెస్ల పరిస్థితి ఏంటంటే, ఈ టూల్ లేని బిజినెస్ల పరిస్థితి ఏంటి? సో టూల్ లేని బిజినెస్లో ఏంటి అంటే ఒక్కటైతే చెప్పగలుగుతా, ఎవరైతే కాంపిటీషన్లో ఉండే పీపుల్ ఉపయోగిస్తారో వాళ్ళు మీ కస్టమర్ని అందరినీ తీసుకొని వెళ్ళిపోతాడు. బా ఇంకేముంది, అయిపోయా. కస్టమర్కి కావాల్సింది ఏంటంటే టైం టు టైం ఏంటంటే ప్రోడక్ట్స్, సర్వీసెస్, ఓకే. సో ఆ పర్టికులర్ ఆఫ్ సపోర్ట్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అది మన దాంట్లో లేదు అన్నప్పుడు, కాంపిటీషన్ దాంట్లో ఉంది అన్నప్పుడు అటు వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మన బిజినెస్కి కస్టమర్స్ వెళ్ళిపోతే ఏమవుతుంది, నష్టం అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. దట్ ఈస్ ఓన్లీ థింగ్. రైట్. మీరు చెప్పేది వింటుంటే నాకే అర్జెంట్ కొనేయాలని ఉంది నిజం చెప్పాలంటే. సో చాలామంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు ఫీలింగ్ ఉంటుంది, అరే ఇది ఒక డెమో ఉంటే బాగుండు, డెమో ఇస్తారా చందు గారు అని ఒక ఫీలింగ్ ఉంటుంది. సో డెమో ఇస్తారా? అట్లా 100% ప్రొవైడ్ చేస్తాం సార్. ఓకే. సో క్లియర్గా మీ బిజినెస్ని అర్థం చేసుకొని ఆ బిజినెస్కి ఏ పర్టికులర్ ఆఫ్ ఏరియాలో మొత్తం ఆటోమేషన్ అవుతుంది అనేది ఏంటంటే ఓకే తెలియచేయడమే కాకుండా, సో మీ పేరు ఎవరైనా చెప్పారంటే వాళ్ళకి మనం ఏంటంటే ఫుల్ ఆటోమేషన్ సెటప్ కూడా ఏంటంటే మన టీం దగ్గర నుంచి దగ్గరుండి చేపించే బాధ్యత అయితే నాకు. సూపర్. అయితే ఇంకొక ఆఫర్ కూడా నియోజక ఇంటర్వ్యూ చూసి ఫస్ట్ 1 వీక్లో కాల్ చేసిన వాళ్ళకి ఏమైనా ఆఫర్ ఇస్తారా? మీరు చెప్పారు కాబట్టి ఏంటంటే ఓకే. సో ఎవరైతే చూసి కాల్ చేస్తున్నారో 10% స్ట్రైట్ అవే డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ కూడా చేస్తారు. అయితే ఇంకొక పెద్ద డౌట్ ఉంది, ఇది లక్షల్లో ఉంటుందా అన్న, అంటే భయం వేస్తుంది. ఇన్ని ఉన్న తర్వాత చందు గారు ఈ రేంజ్లో దీనికి ఒక రేంజ్లో ఫిక్స్ చేసి ఉంటారు ప్రైస్ అని ఒక చిన్న భయం అయితే నాకు లోపల ఉంది. ఎట్లా ఉంటుంది దీని ప్రైసింగ్? సో మీరేంటంటే ఓకేనా ఈ పర్టికులర్ థింగ్స్ అన్నీ యూటిలైజ్ చేయాలంటే బయట మార్కెట్లో మీరు అనుకున్నట్టు లక్షల రూపాయలే ఉన్నాయి, కాదు అని అయితే అనట్లేదు. ఓకేనా. సో కానీ ఈ పర్టికులర్ దాన్ని మనం మార్కెట్లోకి తీసుకొని వచ్చేదానికి ప్రధాన కారణం ఏంటంటే, నేను 2023లో బిజినెస్ స్టార్ట్ చేశాను. నా ఫస్ట్ కంపెనీ చాలా కష్టపడి ఓకేనా స్టార్ట్ అయితే చేసిన. ఆ టైంలో ఈ రోజు నేను మీకు ఏవైతే చెప్పానో
అవన్నీ కూడా ఏంటంటే నా బిజినెస్లో ఫస్ట్ కంపెనీకి నేను కొన్నారా? ఓకే. కొనకపోతే అది బిజినెస్ తప్పదు ముందుకు కదా. వెళ్ళదు కదా. కరెక్ట్, కరెక్ట్. మనం అవును. విజనరీ లాగా మనం ముందుకు కరెక్ట్. తీసుకెళ్ళాలి అంటే ఒక విజన్తో దానికి కావాల్సినవి తీసుకోవాలి. అవన్నీ సూపర్. నేను కొనే టైంలో ఆ పెయిన్ ఏంటి అని నేను చూసాను. కరెక్ట్. ఓకే. సో, ఆ పర్టిక్యులర్ ఆఫ్ టైంలో ఆ డబ్బులు కట్టలేకపోయినా ఓకేనా, క్రెడిట్ కార్డ్‌లో అటు ఇటు ఏంటంటే గోకు మరీ ఏంటంటే కట్టిన పెయిన్‌నయితే చూసా. సో, రైట్. కాబట్టి మార్కెట్‌లో ప్రెజెంట్ ఏదైతే ప్రైస్ ఉందో ఆ ప్రైస్ కన్నా ఏంటంటే ఆల్మోస్ట్ 70% ఓహ్! తక్కువ ప్రైస్‌లో అయితే మనమైతే దీన్నైతే తీసుకొని అయితే రావడం ఇంకా జరిగింది. ఒక ముక్కలు అడుగుతా. ఒక కిరాణా షాప్ వాడు ఎఫర్ట్ చేయగలడా? 100% కిరాణా షాప్ చాలు. వాళ్ళు టీ తాగగలుగుతారా? బ్రహ్మాండంగా. ఓకే. ఆ! సో, కాఫీ తాగగలుగుతారా? బ్రహ్మాండంగా. ఒక రోజుకి ఏంటంటే ఒక రూ. 100 ఖర్చు పెట్టుకోగలుగుతారా? ఈజీగా. సో, జస్ట్ ఏంటంటే మనము మందేంటండి, మందేస్తే అది 1000 కూడా అయిపోతుంది. జస్ట్ ఏంటంటే 4000 పర్ మంత్ దాంట్లో అన్ని 11 పర్టిక్యులర్ ఆఫ్ ది పవర్ఫుల్ ఆఫ్ ది టీమ్స్ పనిచేయాల్సింది ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిపి ఏంటంటే మనము ఇందులోనే ప్రొవైడ్ అయితే చేస్తాం. అబ్బబ్బబ్బబ్బా! సూపర్, సూపర్ సార్. వండర్‌ఫుల్. నిజంగా టూల్ కంటే ఇదే మ్యాజిక్ బాగుంది. ఈ మ్యాజికే నాకు నచ్చింది. ఈ టూల్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మా లైఫ్ స్టైల్‌లో, మా ఫ్రీడమ్‌లో వచ్చే మార్పులేంటి? సో 3 థింగ్స్ బిజినెస్‌లో చాలా ఇంపార్టెంట్ సార్. హ్మ్. ఓకేనా. సో, బిజినెస్ ఓనర్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే టైంని పెట్టుకోవాలి. అవును. ఓకే. సో, తనేంటంటే పనిని అదర్ పర్టిక్యులర్ ఆఫ్ పీపుల్‌ని చేపిచ్చే టైంలో ఓకే. తనకంటూ ఫ్రీ టైమ్ ఉంది అంటే నెక్స్ట్ బిజినెస్ నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళడానికి ఎక్స్‌పాండ్ చేసే దాంట్లో ఆలోచించొచ్చు. ఓకే. ఫస్ట్ బిజినెస్ ఆఫ్ పీపుల్‌లో ఆ సమయమే లేదు. ఇంకొకటి చాలా విషాదం ఏంటంటే బిజినెస్‌లో 24 అవర్స్ పని చేయాల్సొస్తది. గాడిద చాకరీ చేయాల్సొస్తది. ఫ్యామిలీకి అసలు టైం ఇవ్వరు. తర్వాత రిఫ్రెష్‌మెంట్ అంటే ఎంజాయ్‌మెంట్ గానీ, టూర్‌లకెళ్ళడం గానీ చాలా కష్టం. నేను చూసాను పెద్ద పెద్ద బిజినెస్ మెన్ ఈ దేశం దాటకుండా బిజినెస్ చేసి చాలా మందిని చూసాను నేను. హ్మ్. హ్మ్. సో, ఇట్లాంటి వాళ్ళకేమైనా ఫ్రీడమ్ వస్తదా? 100% ఇప్పుడు మీరేంటంటే ఏదైతే వర్క్ అంతా చేయాల్సింది ఆటోమేట్ చేసినప్పుడు సో, ఆబ్వియస్‌గా మీకు టైం మిగులుతది ఫస్ట్. ఓకే. మీ ఎనర్జీ మిగులుతది. ఓకే. దానికన్నా మించి ఏందంటే మీ డబ్బులు సేవ్ అవుతాయి. సూపర్. లాక్స్ ఆఫ్ రూపీస్. ఓకే. నాట్ ఈవెన్ థౌసండ్స్ థౌసండ్స్. కాదు. ఓకే. లాక్స్ ఆఫ్ నేను ఒకే డిజిటల్ మార్కెటింగ్ దాంట్లో మీరు రూ. 80,000 ఒక నెలకు పే చేసేది ఏదైతే ఉందో డిజిటల్ మార్కెట్‌ని హైర్ చేసుకొని మరి అవును. ఓకేనా. అది మీరు ఓకే 1 ఇయర్‌కి తీసుకుంటే ఎంత అండి? ఓకేనా 80,000 ఇంటూ ఓకే 12 మంత్స్ అనుకుంటే దగ్గర దగ్గర 10,00,000. అవును. 10,00,000 ఒక నెలకి మీరేంటంటే ఒకే ఒక పర్టిక్యులర్ ఆఫ్ ది టీమ్ పర్సన్ వల్ల అవును. 80,000 మీరు సేవ్ అయితే చేసుకుంటున్నారు. మరి ఇక్కడ మనం ఏంటంటే జస్ట్ రూ. 4,000 నుంచి స్టార్టింగ్ ఆఫ్ ది దాన్ని ప్రొవైడ్ చేస్తాం. ఆ! చాలామంది ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఇంత ఉపయోగం ఉందని తెలిసిన తర్వాత కూడా కొందరికి ఫీలింగ్ ఉంటుంది. సరే ఆలోచిద్దాం, మెల్లగా చూద్దాం దీని గురించి అని ఒక కొంచెం ఒక బ్యాచ్ ఉంటుంది. వాళ్ళకేం వార్నింగ్ ఇవ్వగలుగుతారు మీరు? సార్ ఒక్కటి చెప్తాను సార్. ఇప్పుడు చాట్ జీపీటీని మీరు ఒక సంవత్సరం ముందు చూసారు. అవును. చూసినప్పుడు ఏంటంటే చాట్ జీపీటీ అన్నీ కూడా మీకు ఆన్సర్స్ ఇచ్చేస్తా ఉంటా. చూద్దాంలే అవును. అనుకుంటే ఇప్పుడు ఏమై ఉంటుందండి? మీరు ఏవైతే పనులు చేసుకోవాలో అవన్నీ ఏంటంటే ఒక నెలలో చేయాల్సినవి ఏంటంటే ఓకేనా 3 నెలల్లో చేసుకుంటూ అవును. సంవత్సరంలో చేసుకుంటూ చేసుకుంటారు. ఉనుంటారు. అవును. సేమ్ అలానే ఏంటంటే ఈ పర్టిక్యులర్ దాన్ని చూసి ఏంటంటే ఓకేనా సో తర్వాత చేద్దాంలే బిజినెస్‌ని తర్వాత ఆటోమేట్ చేద్దాంలే అనుకుంటే ఓకే పెద్ద పెద్ద కంపెనీలే ఏంటంటే డౌన్‌ఫాల్ అనేది ఏందంటే చూడక తప్పట్లేదు. హ్మ్. రీసెంట్ ఆఫ్ ది ఓకే ఆంథ్రోపిక్ అనే ఒక పర్టిక్యులర్ కంపెనీ తీసుకొనొచ్చిన క్లౌడ్ అనే ఒక పర్టిక్యులర్ ఏఐ టూల్‌ని ఏంటంటే ఓకేనా సో ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత టీసీఎస్ 7%, హ్మ్. ఇన్ఫోసిస్ 7%, ఎంఫసిస్ 7%, ఓకే. సో విప్రో అనేది ఆల్మోస్ట్ 6% డౌన్‌ఫాల్ అయినాయి. కంపెనీలే పడిపోతున్నాయి. ఓకే. పెద్ద పెద్ద కంపెనీస్. ఈ హ్మ్. ఏఐ టూల్స్ అనేది ఏందంటే రావడం వల్ల యెస్. సో మరి చిన్నపాటి కంపెనీస్ మనం ఎంత? మనమెంత? నలిపేస్తారు నిజంగా. అవును. ఓకే. సో అంత ఓకే మేజర్ ఆఫ్ ది పర్టిక్యులర్ ఆఫ్ ది యాక్షన్ ఏంటంటే ఏఐ టూల్స్ పైన రైట్. బిజినెసెస్‌లో ప్రతి ఒక్క బిజినెస్ ఓనరు కూడా ఏంటంటే 100% అయితే తీసుకోవాలి యాక్షన్. తీసుకోకపోతే ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఆప్షనల్. ఇట్ ఈస్ మ్యాండేట్. మ్యాండేటరీ. ఓహ్ మై గాడ్! ఓకే. మ్యాండేటరీగా తీసుకోవాల్సిందే ఇక. ఓకే. దట్స్ దేర్ ఇట్. ఇస్ నో ఎస్కేప్. యాహ్! ఓకే. అలా అయితేనే నిలబడతారు ఆటోమేషన్ బిజినెస్. ఈస్ నాట్ ఆప్షనల్. ఆటోమేషన్ ఈస్ మ్యాండేటరీ. మ్యాండేటరీ. ఓహ్ మై గాడ్! ఓకే. సూపర్. దట్స్ ఇట్. సూపర్. ఓకే. ఇఫ్ వి కీప్ దిస్ వన్ ఆప్షనల్ ఇట్ ఈస్ గోయింగ్ టు కాస్ట్ మోర్. రైట్. ఇప్పుడు ఈ ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అందరి రక్తం మరిగిపోతుంటది. అబ్బా! ఎప్పుడు తీసుకుందామా అని. సో, ఈ నంబర్‌కి కాల్ చేస్తారు. మీ టీమ్‌కి కాల్ చేస్తారు. సో, వాళ్ళేం చెప్తారు?
అంటే ఏమేమి స్టెప్స్ సో చెప్తారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ పీపుల్ మీ బిజినెస్ని ఏంటంటే అర్థం చేసుకుంటారు. ఓకే. ఓకేనా, అర్థం చేసుకొని ప్రెసెంట్ మీరు ఏంటంటే చేసే బిజినెస్లో అసలు ఎక్కడెక్కడ రిపీటెడ్ ఆఫ్ వర్క్స్ ఉన్నాయి, ఎక్కడ ఏంటంటే ఆటోమేషన్స్ చేయొచ్చు. దట్ ఈస్ ద వన్ థింగ్, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ వన్, మీ బిజినెస్ని ఏంటంటే నెక్స్ట్ గ్రో చేయడానికి ఎక్కడెక్కడ హెల్ప్ అవుతుంది అనేది నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే మీకు హెల్ప్ చేస్తారు. సో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అవ్వగానే మీకు రిపీటెడ్ టాస్క్ అనేది తగ్గడం వల్ల ఆల్మోస్ట్ ఆఫ్ ది మ్యాన్ పవర్ మీకు సేవ్ అవుతుంది. మ్యాన్ పవర్ సేవింగ్ ఈక్వల్ టు ది మోర్ మనీ సేవింగ్, మోర్ ప్రాఫిట్ ఆల్సో. ప్రాఫిట్ కూడా అనొచ్చు మనం. ఓకే. అంటే సెకండ్ స్టెప్ లో ఏంటంటే గ్రోత్ అయ్యేలాగా ఏంటంటే సిస్టమ్స్ ఇవ్వడం వల్ల ఆ పర్టికులర్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా ఏంటంటే ఓకే, సో నెక్స్ట్ బిజినెస్ ని స్కేలింగ్ వైపుకి అయితే తీసుకొని వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఈ పర్టికులర్ దాంతో పాటు. ఓకే, సో మీరేంటంటే మీ ఆడియన్స్కి ఏదో ఒక పర్టికులర్ ఆఫ్ బెనిఫిట్ అయితే చేయాలి అనుకుంటున్నారు కాబట్టి ఆల్మోస్ట్ 30,000 రూపీస్ వర్త్ అయ్యే నా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఏదైతే 9 years నుంచి నేను కష్టపడి నేర్చుకున్నానో బిజినెసెస్ గ్రో అవ్వడానికి. సో మీ స్పెసిఫిక్ ఆఫ్ నేమ్తో ఎవరైనా మనల్ని అప్రోచ్ అయితే 30,000 రూపీస్ కోర్స్ స్ట్రైట్ అవి ఐఎమ్ గివింగ్ ది ఫ్రీ ఆఫ్ ది కాస్ట్. నిజమా? ఎస్. ఇంతకంటే ఇన్ని వరాలా ఒకే ఇంటర్వ్యూలో ఇన్ని వరాలు ఇచ్చారు. ఓ మై గాడ్. సో థ్యాంక్ యూ చంద్ గారు, నిజంగా ఇది గోల్డెన్ ఆపర్చునిటీ, నిజంగా సూపర్. సో వ్యూయర్స్ అండ్ బిజినెస్ ఓనర్స్, ఎంటర్ప్రెన్యూర్స్ చూశారు కదా, ఇది ఏదో సాధారణ ఇంటర్వ్యూ కాదు, మీ బిజినెస్ని మీ జీవితాన్ని మార్చే ఒక అద్భుతమైన టాక్. నాకైతే అద్భుతం అనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ నేనే ఇప్పుడు ఫస్ట్ కస్టమర్ కాబోతున్నాను, అది వేరే విషయం. కానీ మీరు మాత్రం ఇమ్మీడియట్గా మారిపోండి, ఈ టూల్లోకి మారిపోండి, ఇమ్మీడియట్గా కాల్ చేయండి. ఎందుకంటే మీ యొక్క ఎవరైతే కాంపిటీటర్ ఉంటాడో అతను ఈ టూల్ తీసుకొని దుమ్ము లేపుతుంటాడు. మీరు ఇంకా లెక్కల పుస్తకాల్లో, పద్దు పుస్తకాల్లో, రిజిస్టర్లో రాసుకుంటూ మీరు కూర్చున్నారనుకోండి, ఒక 2 years తర్వాత యూ విల్ బి నోవేర్. అదైతే క్లియర్. ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పాడు, ఈ ఆటోమేషన్ టూల్ తీసుకోవడం అనేది ఆప్షన్ కాదు, ఇట్స్ ఎ మ్యాండేటరీ. నిజంగానే మ్యాండేటరీ. మీది ఎంత చిన్న బిజినెస్ అయినా అవనివ్వండి, దాన్ని మీరు ఒక ఆటోమేషన్ చేసి దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ కనుక చేయకపోతే మీరు బిజినెస్లో ఉండరు. ఎందుకంటే ఏఐ యుగం ఇది, మీ కాంపిటీటర్ దూసుకెళ్తున్నాడు. సో ఇమ్మీడియట్గా ఫోన్ చేయండి. ఈ టూల్ కూడా డెమో ఇస్తారు, ఆయన డెమో చెప్తారు, అన్నీ కూడా మీకు. నెలకి 4,000 అంటే చాలా చిన్న విషయం. రోజుకు 100-150 రూపాయలు ఖర్చు పెడితే అయ్యే ఖర్చు, మన టీల కోసం, కస్టమర్లకు ఇచ్చే టీల కోసం పెట్టే ఖర్చు అది. సో ఇది సూపర్, ఆల్మోస్ట్ ఫ్రీ అన్నట్టే. ఎన్ని వరాలు ఇచ్చాడు, స్ట్రైట్ అవే 10% డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఫస్ట్ 1 weekలో కాల్ చేస్తే స్ట్రైట్ అవే 10% డిస్కౌంట్. అట్లాగే 30,000 వర్త్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ మీకు నేర్పిస్తారు. సో బిజినెస్ ఓనర్స్ అందరికీ నేర్పిస్తారు. లైఫ్ టైమ్ ఆఫ్ యాక్సెస్. సో లైఫ్ టైమ్ యాక్సెస్ ఫ్రీగా ఇవ్వబోతున్నారు. ఇదైతే నిజంగా సూపర్ ఆఫర్. ఇంకేమైనా ఆఫర్స్ ఉన్నాయా సార్? సో ఐ థింక్ ఆల్మోస్ట్ థ్యాంక్ యూ చంద్ గారు, డిజిటల్ చంద్ గారు, మీ పేరు నిలబెట్టుకున్నారు. వండర్ఫుల్ సార్. సో చూసారు కదా, డిజిటల్ చందు అంటే డిజిటల్ మార్కెటింగ్లో టాప్ 3లో ఒకడు. కాబట్టి నిశ్చింతగా, నిర్భయంగా, అద్భుతంగా కాల్ చేయండి. మీ ఉగాది లోపు మీ బిజినెస్లన్నీ ఆటోమేట్ అయిపోవాలి. ఈ టూల్తో మీరు బిజినెస్ని 100%, 1000% పెంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ డియర్ ఎంటర్ప్రెన్యూర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.